హాయ్ ఎవ్రీవన్, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక సోషల్ హిస్టరీ లెసన్తో ముందరకు వచ్చాను. లెసన్లోకి వెళ్ళక ముందు ఒక థ్యాంకింగ్ చెప్పాలి అందరికీ. థ్యాంక్ యూ. మనం వీఆర్ నౌ 3000 ఫ్యామిలీ, 3000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. కంటిన్యూస్ సపోర్ట్కి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే డైలీ 10, 5, 15, 20 ఎంతో కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. కమెంట్స్ ఖచ్చితంగా మినిమం గ్యారంటీ 5-6 కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇవే నా బూస్టప్. అండ్ థ్యాంక్ యూ. ప్రతిసారి థ్యాంక్ యూ తప్ప దానికంటే ఇంకా ఏం చెప్పలేకపోతున్నా. కొన్ని రోజులు పట్టని తర్వాత థ్యాంక్స్ కాకుండా వేరే ఏమన్నా చెప్తాను. అంటే ఐ విల్ షో మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ ఆల్. ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు హిస్టరీలో చాప్టర్ 4 ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ లెసన్ ది మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ అనేది 1 hour 40 minutes వీడియో. ఎవరు చూస్తారులే అనుకున్న 7,000 మందికి పైగా చూశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఖచ్చితంగా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది. ఇది కూడా ఆ వీడియోలోనే చాలా లెంతీ వీడియో, ఏం చేయలేం. హిస్టరీ నేను ఎంత షార్ట్ చేయాలో అంత షార్ట్గా చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే చెప్తాను. నేను ఏదైనా స్కిప్ చేస్తే అది ఖచ్చితంగా మీరు స్కిప్ చేయొచ్చు అని గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. మళ్ళీ కమెంట్ పెట్టకండి యూ మిస్డ్ దోస్ టాపిక్ అనేసి. దట్స్ ఇట్. సో ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఓవర్ వ్యూ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఏంటంటే, ఇంతకు ముందు లెసన్లో మనం ది మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ ఎలా ఎకనామిక్ పరంగా ప్రపంచ దేశాలన్నీ ఎలా టైఅప్ అయ్యాయి అనేది తెలుసుకున్నాం కదా. అది ఆ టైంలోనే ప్యారలల్గా ఇండస్ట్రీస్ అనేది ఎలా గ్రో అయ్యాయి, ఇండస్ట్రీస్ వల్ల ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఇండస్ట్రీస్ రావడం వల్ల సొసైటీ చేంజెస్ ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్గా కావచ్చు, సొసైటల్ పరంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఈ ఇండస్ట్రీస్ వల్ల, ఇండస్ట్రీస్లో వచ్చిన టెక్నాలజీ మెషిన్స్ వల్ల, అది హ్యూమన్ లేబర్కి ఏమన్నా అఫెక్ట్ అయిందా లేదా సపోర్ట్ అయిందా, ఇలాంటివి తెలుసుకుంటాము. నెక్స్ట్, ఇది మనం మోస్ట్లీ తెలుసుకునేదంతా యూరోపియన్ కంట్రీస్లో. దట్టు దాని యొక్క ఇంపాక్ట్ యూరోపియన్ కాలనీస్, అంటే ఇండియా కూడా యూరోపియన్ కాలనీ కదా. సో ఇండియన్ సినారియోలో కూడా ఇండస్ట్రియలైజేషన్ ఎలాంటి ఇంపాక్ట్ని చూపించింది అని మనం తెలుసుకుంటాము. ఇదే ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోయే ఓవర్ వ్యూ. ఓకే, మనం ఆలస్యం చేయకుండా ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఏమేమి ఉన్నాయి అవంతా చెప్పుకుంటే ఇంకా వీడియో 2 hours కూడా దాటచ్చు. ఎందుకు, షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉండాలి కాబట్టి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఫస్ట్ పేజ్లో ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ పేజ్ నెంబర్ 150లో ఒక పిక్చర్ ఇచ్చారు. పిక్చర్స్ ఇంపార్టెంట్ ఈ లెసన్లో. ఎందుకంటే ఆ పిక్చర్ని ఇచ్చి ఆ పిక్చర్లో మీకు ఏం అర్థమవుతుందని అడుగుతారు. మనం ఓన్గా రాయడానికి లేదు, ఏం అర్థమవుతుంది దాంట్లో చూసి మనకి ఏం అర్థమవుతుందో. ఎందుకంటే ఈ పిక్చర్ ఇచ్చి దాని కింద వాడే మెన్షన్ చేశాడు వాట్ ఈస్ దట్ పిక్చర్ డెపిక్టింగ్ అని. సో తప్పనిసరిగా మనం దాన్ని గుర్తుపెట్టుకొని దాన్నే ఓన్గా రాయాలి, కానీ ఓన్గా కొత్త స్టోరీని అల్లలేము. సో లిజన్, ఈ పిక్చర్ని చూసి ఏం అనిపిస్తుంది అంటే, అక్కడ ఒక ఏంజల్ నిలబడుకొని ఉంది, సెంచరీ అని ఒక ఫ్లాగ్ పట్టుకొని. నెక్స్ట్ తన వెనకాల మెషిన్స్ అంతా వస్తూ ఉన్నాయన్నమాట. తను ఒక బర్డ్ మీద, ఫ్లయింగ్ బర్డ్, దానికి రెక్కలు కూడా ఉన్నాయి, దాని మీద నిలబడుకొని ఉంది. సో ఈ పాపులర్ మ్యూజిక్ పబ్లిషర్ E.T. పాల్ అనే అతను ఒక బుక్లో ఈ కవర్ పేజ్గా పెట్టుకున్నాడు అనమాట ఈ ఫోటోని. దీని పేరు డాన్ ఆఫ్ ది సెంచరీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాడు. ఇక్కడ గాడెస్ లైఫ్ ఫిగర్ని తనని ఏంజల్ ఆఫ్ ప్రోగ్రెస్, అంటే డెవలప్మెంట్ దేవత అని, డెవలప్మెంట్ ప్రోగ్రెస్ మార్పు చెందుతుంది కదా, దానికి ద ఏంజల్గా తను మెన్షన్ చేశాడు. దీని మొత్తానికి సింబాలిక్ ఏంటంటే, షీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఏంజల్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే డెవలప్మెంట్ నార్మల్ స్టేజ్ నుంచి ఎలా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చింది అనేదే ఇక్కడ మ్యాటర్ అన్నమాట. దీనికి మించి ఇంకేం లేదు. పేజ్ టర్న్ చేసినట్టయితే ఇక్కడ ఇంకో పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చర్లో పైన ఇట్లా అల్లావుద్దీన్, మనం కార్టూన్స్లో చూస్తూ ఉంటాం కదా, అల్లావుద్దీన్ ఆ కప్పుని ఇలా చేసామంటే జీని బయట వస్తాడు అనేసి. సో అది కిందే ముందంటే ఒక మోడర్న్ మ్యాన్ అనమాట. అతని చేతిలో మిషన్స్ అన్నీ ఉన్నాయి, తన వెనకాలంతా డెవలప్మెంట్ ఉంది. అదే పైన దాంట్లో జీనీ అల్లావుద్దీన్ మెజిషియన్ లాగా ఉన్నాడు. అతని వెనకాల కూడా ఒక బిల్డింగ్ ఉంది, కానీ అది ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ కల్చరల్ బిల్డింగ్ లాగా ఉంది. సో మొత్తానికి ఏం డెపిక్ట్ చేస్తున్నారంటే ఈ పిక్చర్ నుంచి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ అంటే ఈస్టర్న్ కంట్రీస్లో, చైనా, ఇండియా ఇలాంటి ఈస్టర్న్ కంట్రీస్లో, ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ట్రెడిషనల్గా, కల్చరల్గా. వెస్ట్రన్ కంట్రీస్లో అంటే డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ ఇలాంటి వాటి కావచ్చు, దే ఆర్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ద టెక్నాలజీ అని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఓవర్ వ్యూ అయిపోయింది. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఓకే, పేజ్ టర్న్ చేసినట్టయితే ఫస్ట్ ఆర్టికల్, బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగకముందు ఎలా ఉండేది యూరోపియన్ కంట్రీస్లో అంటే, సింపుల్గా యూరోపియన్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు కూడా బిజినెస్ అనేది, ట్రేడింగ్ అనేది చాలా గ్లోబల్
రేంజ్లో జరిగేదనమాట. అది ఎలా జరుగుతుందంటే దాన్నే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటారు. ఎలా అంటే ఈ మెర్చెంట్స్ అందరూ కలిసి విలేజెస్కి వెళ్ళి విలేజెస్లో ఉండే ఆర్టిసన్స్ కావచ్చు, నెక్స్ట్ ఏమన్నా వీళ్ళు తయారు చేసేటోళ్ళు ఉంటారు కదా, టెక్స్టైల్ ఏజెంట్స్, వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొనుక్కొచ్చి వీళ్ళు ట్రేడింగ్ చేసేటోళ్ళు అనమాట. దీన్నే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటారు. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ డెఫినేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే 1 మార్క్లో వాట్ ఈస్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అని అడగచ్చు. అంటే 17th and 18th సెంచరీలో మెర్చెంట్స్ టౌన్స్ నుంచి విలేజెస్కి వెళ్ళి అక్కడ పీజెంట్స్తో వాళ్ళ ల్యాండ్లో వీళ్ళకి కావాల్సిన ఐటమ్ రా మెటీరియల్స్ని కల్టివేట్ చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచే ప్రోడక్ట్స్ తయారు చేయించుకొని కొనుక్కొని వచ్చి టౌన్స్లో సిటీస్లో అమ్మేటోళ్ళు. ఈ ప్రాసెస్ అనేది ఏంది, ట్రేడింగే కదా. కానీ ఇండస్ట్రియలైజేషన్ దీన్ని అనగలుగుతామా? లేదు. సో అందుకే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం అనమాట. కానీ ఈ మెర్చెంట్స్ అనేవాళ్ళు టౌన్స్లో మెజారిటీ ఆఫ్ ద ట్రేడింగ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ టౌన్స్లో బిజినెస్ మ్యాన్ పీపుల్, ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే గ్రూప్స్గా ఒక సంఘాలలాగా ఏర్పడిపోయి, గిల్డ్స్ అంటారు. గిల్డ్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇలా సంఘాల్లో ఏర్పడిపోయి వాళ్ళే బిజినెస్ చేసుకోవాలి. అంటే ఈ టౌన్లో మా పీపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటో స్టాండ్, బస్ స్టాండ్ అని వింటూ ఉంటాం. ఆటో స్టాండ్ దగ్గర ఏంటి, అక్కడ ఆ ఆటో స్టాండ్లో ఉండే మెంబర్స్ మాత్రమే అక్కడ ఆటోలు పెట్టుకోవాలి, అక్కడ వాళ్ళు మాత్రమే తిరగాలన్నమాట. వేరే ఆటో వస్తే దౌర్జన్యం చేస్తారు. సో దట్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్ గిల్డ్స్. అంటే ఆ వ్యాపారస్తులు కొంతమంది గ్రూప్గా ఏర్పడి టౌన్స్లో వాళ్ళు చేయాలి ఏమైనా. మీ మెర్చెంట్స్కి అంత స్కోప్ ఉండేది కాదు. సో దీనివల్ల మెర్చెంట్స్కి లాస్ అయినా, ఇంకోటి విలేజ్ మెన్ పీపుల్కి కూడా లాస్ అయ్యి. ఎందుకంటే మెర్చెంట్స్ ఎక్కువ బిజినెస్ చేయలేకపోతే విలేజ్ పీపుల్ దగ్గర నుంచి ఎక్కువ కొనరు, పర్చేస్ చేయరు. సో అప్పుడు వాళ్ళకి లాసే, వీళ్ళకి లాసే. ఈ పేజ్ మొత్తం బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొత్తం ఇదే టాపిక్. నేను ప్రతి ఆర్టికల్లో సింప్లిఫైడ్గా చెప్తాను, ఎందుకంటే అంత గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. ఈ లెసన్లో ఎలాంటి క్వశ్చన్లు వస్తాయో నేను చెప్పేసిన, ఇమేజ్ ఇచ్చి మీకేం అర్థమవుతుందని అడగచ్చు. లేదు ఇండస్ట్రియలైజేషన్ వల్ల, టెక్నాలజీ రావడం వల్ల, స్పిన్నింగ్ జెన్నీ ఇలాంటివి, స్టీమ్ ఇంజిన్స్ రావడం వల్ల చేంజ్ ఏమొచ్చింది అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే వాటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఏదైతే స్టోరీ లాగా ఉందో ఆ ఫేజ్ చేంజ్ ఉంటుంది. అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు ఇలా ఉండేది, ఇది తెలుసుకుంటేనే ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు ఎలా మారిందో తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఈ పేజ్ టర్న్ చేసినట్టయితే కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మర్చెంట్స్ అంతా విలేజ్ మెన్ దగ్గర ఎలాంటి పనులు చేయించుకునేటోళ్ళు అంటే స్టాప్లర్ వర్క్లు. వూల్ స్టాప్లర్ అంటే ఈ ఉల్లుని అంటే చిక్కుబడిన ఉల్లుని మొత్తాన్ని సాగదీసి చక్కగా పెట్టి నూలులాగా తయారు చేసేటోళ్ళు కావచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని ఫుల్లర్, హూ ఫుల్స్ దట్ ఇట్ గ్యాదర్స్ క్లాత్ బై ప్లీటింగ్ అనమాట. అంటే ఏం లేదు, ఈ ప్లీటింగ్ ప్రాసెస్ ద్వారా దాంట్లో ఉండే చెత్తనంతా తీసేసి ఉల్లుని ప్యూర్గా తయారు చేయడం. అంటే ఇప్పుడు ఊళ్ళు అనేది షీప్ నుంచి తీసినాక దాన్ని చాలా ప్రాసెస్ ఉంటాయి. హాట్ వాటర్లో పెడతారు, హాట్ వాటర్లోంచి క్లీన్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ పొడుగ్గా తీగల్లాగా చేయాలి. అంటే ఫైనల్ ప్రోడక్ట్ కాదు, ఇనిషియల్ ప్రోడక్టే. ఆ ఊల్ మొత్తాన్ని తీగలుగా కాడలుగా చేసి బండిల్స్ లాగా మళ్ళీ పంపిస్తారు. ఇలా చాలా ప్రాసెస్లు ఉంటాయి, ఇలాంటివన్నీ చేసుకునేటోళ్ళు. సో దిస్ ప్రోటో ఇండస్ట్రియల్ సిస్టమ్ వాస్ ద పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజ్. ఇట్ వాస్ కంట్రోల్డ్ బై మెర్చెంట్స్ అండ్ గూడ్స్ వర్ ప్రొడ్యూస్డ్ బై వ్యాస్ట్ నెంబర్. అంటే ఈ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో ఏంటంటే మెర్చెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఈ కంట్రీ సైడ్ విలేజ్ మెన్ పీపుల్ దగ్గర పనులు చేయించుకునేటోళ్ళు. వీళ్ళకి కావాల్సిన పని మినిమం 20 to 25 వర్కర్స్తో ఎంప్లాయ్ అంటే ఒక మర్చెంట్ ఒక 20 నుంచి 25 మంది పీజెంట్స్ని పనుల్లాగా పెట్టుకొని వాళ్ళ దగ్గర పనులు చేయించుకునేటోళ్ళు. ఇది ఈ బిఫోర్ ఇండస్ట్రియల్ ఎరా ఇలా ఉండేదన్నమాట. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ, యూరోపియన్ కంట్రీస్లో. వెన్ ద కమింగ్ అప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు ఎలాంటి చేంజెస్ వచ్చాయో తెలుసుకుందాం. అవును, ఇంకోటి ఫ్యాక్టరీస్ రావడం అంటే వరుసగా ఫట్ అని కంట్రీ మొత్తం ఫ్యాక్టరీస్ వస్తాయా? లేదు. ఫస్ట్ ఎక్కడో ఒక చోట ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఆ ఎరా ఏం జరిగిందో తెలుసుకుందాం. ద ఎర్లియస్ట్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇంగ్లాండ్ కేమ్ అప్ బై ద 1730s. అంటే 1730s నుంచి స్టార్ట్ అయ్యిందనమాట ఫ్యాక్టరీస్ అనేది ఇంగ్లాండ్లో రావడం. ఇంగ్లాండ్ అంటే బ్రిటన్ అంటే యూకే, ఇన్ని పేర్లు మొత్తం ఒకే కంట్రీకి. ఓకే, ఫస్ట్ సింబల్ ఆఫ్ ద న్యూ ఎరా వాస్ కాటన్. అంటే ఈ ఇండస్ట్రియలైజేషన్లో ఫస్ట్ ఫ్యాక్టరీ రావడం 1730sలో జరిగింది. అది కూడా ఏ బేసిస్ మీద వచ్చింది అంటే కాటన్ ఫ్యాక్టరీ వచ్చిందనమాట. దీని ప్రొడక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ 19th సెంచరీలో ఎలా ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 19th సెంచరీకి టాప్లోకి వెళ్ళిపోయింది కాటన్ అనేది. మనము నేషనలిజం ఇన్ ఇండియాలో కూడా తెలుసుకున్నాం, ఫైన్ కాటన్ ఇండియాలో పండిస్తారు అనేసి. ఓకేనా, అన్నీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే 1760s నుంచి ఎలా ఉంది కాటన్ పరిస్థితి అంటే, 1760sలో బ్రిటన్ కాటన్ని 2.5 మిలియన్ పౌండ్స్ ఇంపోర్ట్ చేసుకునేది. రా కాటన్ని
2.5 మిలియన్ పౌండ్స్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని టెక్స్టైల్స్గా కన్వర్ట్ చేసుకునేది. కానీ అదే 1787కి 1760 నుంచి 1780 ఒక 27 ఇయర్స్ గ్యాప్లో 22 మిలియన్ పౌండ్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే ఎందుకు అంత ఎక్కువ ఇంపోర్ట్ 2.5 నుంచి 2.5 మిలియన్ నుంచి 22 మిలియన్ పౌండ్స్ ఇంపోర్ట్ అంత హ్యూజ్గా రా కాటన్ పెరిగిందంటే దాంతో వాళ్ళు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నట్టే కదా. సో ఫ్యాక్టరీస్ అనేది రావడం వల్ల ఏం జరిగిందంటే ప్రొడక్షన్ అనేది బూస్టప్ అవుతుంది, ప్రొడక్షన్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు 2.5 మిలియన్ పౌండ్స్ ఆఫ్ కాటన్ని దాన్ని టెక్స్టైల్స్గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టచ్చు. కానీ ఫ్యాక్టరీస్ రావడం వల్ల, టెక్నాలజీ రావడం వల్ల ఏం జరుగుతుంది, ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో తొందరగా రా మెటీరియల్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి తొందరగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. అది రీజన్ అన్నమాట. నెక్స్ట్ ఉండుకొని ఫస్ట్ దీంట్లో ఏమేమి చేస్తారంటే ఫ్యాక్టరీలో కార్డింగ్, ట్విస్టింగ్, స్పిన్నింగ్, రోలింగ్. కార్డింగ్ అంటే ఏం చెప్పి ఇప్పుడు కాటన్ ఉంటుంది కదా, కాటన్ని విడదీయడము, దాన్ని వండుకొని ట్విస్ట్ చేయడం మొత్తం అంటే చుట్టడము, తర్వాత వండుకొని స్పిన్నింగ్ అంటే ఒక చక్రంలో పెట్టేట తిప్పతారు, నేయడం అంటారు కదా అలాంటివి. రోలింగ్ బండిల్స్ లాగా రోల్ చేసి పెట్టుకోవడం. సో ఇలాంటివన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చేసేటోళ్ళు అనమాట. అంటే ఒక వర్కర్ ఏమో ఇలా చేస్తాడు కార్డింగ్, ఇంకో వర్కర్ ఏమో ట్విస్టింగ్ చేస్తాడు, ఇంకో వర్కర్ ఏమో స్పిన్నింగ్ చేస్తాడు. ఇవంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో చేస్తారు. కానీ ఎప్పుడైతే ఫ్యాక్టరీ వచ్చిందో ఆల్ ప్రాసెస్ విల్ బి డన్ అట్ ద సేమ్ ప్లేస్ అనమాట. ఓకే, ఫస్ట్ కాటన్ మిల్ పెట్టింది ఎవరంటే రిచర్డ్ ఆర్క్విట్ అనే ఆయన ఫస్ట్ కాటన్ మిల్ని క్రియేట్ చేశాడు ఇంగ్లాండ్లో. సో ఈ టైంలో మెషిన్స్ అనేది పర్చేస్ చేశాడు, అంటే ఫ్యాక్టరీస్లో మెషిన్స్ పర్చేస్ చేశాడు. ఆ పర్చేస్ చేసి ఫ్యాక్టరీలోనే మొత్తం ఇప్పుడు చెప్పాను కదా కార్డింగ్, ట్విస్టింగ్, రోలింగ్, స్పిన్నింగ్ అన్నీ ఒకే ప్లేస్లో జరిగిపోయేది అనమాట. టర్న్ ద పేజ్ ఇలా ఉండేది ప్రాసెస్. బట్ ఇక్కడ స్మాల్ కాంప్లికేషన్స్ ఏంటి, అంత అవేర్నెస్ లేదు. టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని అవేర్నెస్ కొన్న ఓనర్కి తెలుసు, వర్కర్స్కి తెలియదు కదా, బికాస్ దే ఆర్ అన్స్కిల్డ్ కదా. ఓకే, అది దాని గురించి డీప్గా తెలుసు. ఇది ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి. అవును కదా అని మీకు డౌట్ వచ్చి ఉండాలి. టెక్నాలజీ వచ్చింది, ఓకే, దాన్ని వాడేది ఎవరికి అనే డౌట్ వచ్చిందా? ఓకే. ఇన్ ద ఎర్లీ 19th century ఫ్యాక్టరీస్ ఇంక్రీజింగ్లీ బికమ్ అన్ ఇంటిమేట్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ అనమాట. అంటే ఎర్లీ 19th centuryకి వచ్చేసరికి, అంటే 1800s నుంచి 1900sకి వచ్చేసరికి ఫ్యాక్టరీస్ అనేది ఒక మేజర్ రోల్ అనమాట. అంటే ఎక్కడైనా ప్రొడక్షన్ జరగాలంటే అది ఫ్యాక్టరీ నుంచే అనే స్టేజ్కి సొసైటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. చూసారా ఇండస్ట్రియల్ ఎరా ఎలా చేంజ్ అవుతూ వస్తుందో. స్టార్టింగ్లో ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు 19th century ఎండింగ్కి వచ్చేసరికి ఫ్యాక్టరీస్ ప్లే అన్ ఇమినెంట్ రోల్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, దే కాన్సన్ట్రేటెడ్ దేర్ అటెన్షన్ ఆన్ ద మిల్స్ ఆల్మోస్ట్ ఫర్కటింగ్ ద బైలైన్స్ అండ్ ద వర్క్షాప్స్ వేర్ ప్రొడక్షన్ స్టిల్ కంటిన్యూడ్. అంటే అందరూ మిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. చిన్న వర్క్మెన్ ఉంటారు కదా, అంటే ఇంట్లోనే ఇలాంటి స్మాల్ ప్రొడక్షన్ చేసేటోళ్ళు, వాళ్ళనంతా మర్చిపోయినారంటే అది కూడా ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ డీమార్ట్ ఉంది, మన ఇంటి చుట్టుపక్కల కిరాణా కొట్లు ఉన్నాయి, కిరాణా కొట్టు జరుగుతుంది, డీమార్ట్ జరుగుతుంది. కానీ డీమార్ట్ యొక్క నెట్వర్త్ ఎంత, ఇంటి దగ్గర కిరాణా కొట్టు నెట్వర్క్ ఎంత, ఎందుకు ఇంటి దగ్గర ఆ కిరాణా కొట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ కిరాణా కొట్టు మీదే డిపెండ్ అయినారంటే వాడి ఇన్కమ్ ఎక్కడో ఉంటుంది. కానీ ఈ డీమార్ట్లు ఇలాంటి సూపర్ మార్కెట్స్ రావడం వల్ల అందరి ఫోకస్ దాని మీదకి వెళ్ళింది. అలానే ఫ్యాక్టరీస్, మిల్స్ రావడం వల్ల అందరి ఫోకస్ దాని మీదకి వెళ్ళింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అనేది దీనికంటే చాలా తక్కువ. ఓకే, డన్. 1.2 ద పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్. ఈ ఇండస్ట్రియల్ చేంజ్ ఫేజ్లో ఏం జరిగింది? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ ర్యాపిడ్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్? అంటే ఎంత ర్యాపిడ్గా జరుగుతోంది ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్. డస్ ఇండస్ట్రియలైజేషన్ మీన్ ఓన్లీ ద గ్రోత్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్? అంటే ఇండస్ట్రియలైజేషన్ అంటే ఓన్లీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ గ్రోత్ అవ్వడమేనా ఇండస్ట్రియలైజేషన్ అంటే? ఇంకా ఏమైనా ఉందా అంటే మనకు ఎట్లా డౌట్ రాదు కొంతమందికి, కాబట్టి వాడే క్వశ్చన్ ఇచ్చేసాడు, ఈ డౌట్ మనకి ఇచ్చేసాడు, దీనికి ఆన్సర్ వాడే చెప్తాడు. ఓకే, ఈ ఫస్ట్ వీటికి ఆన్సర్స్ స్టెప్స్ వైజ్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం జరిగిందంటే ద మోస్ట్ డైనమిక్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్ వర్ క్లియర్లీ కాటన్, మెటల్. అంటే కాటను, మెటల్ ఫస్ట్లో, కానీ కాటన్ వర్ ద డామినెంట్ అనమాట. ఎందుకంటే టెక్స్టైల్స్ అనేది స్టార్టింగ్లో ఎక్కువ ఫోకస్ ఉన్నింది. మెల్లమెల్లగా ఈ మిషనరీ పార్ట్ మీద ఫోకస్ చేయడం, టెక్నాలజీ మీద ఫోకస్ చేయడం వల్ల మెటల్స్ మీద ఫోకస్ మారింది. ఎందుకంటే ఏదైనా తయారు చేయాలంటే మెటల్స్ కావాలి కదా, అలాగా. సో కాటన్ వాజ్ ద లీడింగ్ సెక్టర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అప్ టు 1840s అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ లెడ్ టు డామినేట్ దిస్ కాటన్ ఇండస్ట్రీ అనమాట. ఎందుకు ఐరన్, స్టీల్తో ఏం చేస్తారు చెప్పండి ఆ టైంలో?
రైల్వేస్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఇవే కదా అప్పట్లో స్టార్టింగ్. రైల్వే లైన్స్ వేయాలంటే ఎంత ఐరన్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఐరన్ ఇండస్ట్రీస్ అనేది భూమిలోకి వెళ్తుందిగా. అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ పడిపోయిందని కాదు, దాన్ని సర్పాస్ చేసుకొని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ లీడింగ్ సెక్టార్గా ఎదిగిందనమాట. విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వేస్ ఇంగ్లాండ్ ఫ్రమ్ 1840s ఇన్ ద కాలనీస్ ఫ్రమ్ ద 1860s ద డిమాండ్ ఫర్ ఐరన్ అండ్ స్టీల్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ. అంతే, ఐరన్కి స్టీల్కి డిమాండ్ అనేది ర్యాపిడ్ ఇంక్రీజ్ అయింది 1860స్కి వచ్చేసరికి. ఓకే, బై 1873 బ్రిటన్ వాజ్ ఎక్స్పోర్టింగ్ ఐరన్ అండ్ స్టీల్ వర్త్, అంటే 1873 వచ్చేసరికి బ్రిటన్ ఐరన్ని స్టీల్ని 77 మిలియన్ యూరోస్ వర్త్ ఐరన్ అండ్ స్టీల్ని ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట. ఎక్స్పోర్ట్ అంటే ఆ దేశం నుంచి ఇంకో దేశానికి పంపించడం, ఇంపోర్ట్ అంటే వేరే దేశం నుంచి ఆ దేశానికి తెప్పించుకోవడం. ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఈ లెసన్లో ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అని ఈ టర్మ్స్ వాడుతూ ఉంటాం అనమాట. డబుల్ ద వాల్యూ ఆఫ్ కాటన్ ఎక్స్పోర్ట్, అంటే కాటన్ నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ ఐరన్ని స్టీల్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే ఆదాయం విచ్ ఈజ్ 77 మిలియన్ యూరోస్ అనేది డబుల్ దట్ ఆఫ్ కాటన్ అనమాట. అంత ఆదాయం ఓన్లీ దాని దగ్గర నుంచే తెప్పించుకునేటోళ్ళు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద న్యూ ఇండస్ట్రీస్ కుడ్ నాట్ ఈజీలీ డిస్ప్లేస్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు వచ్చే కొత్త కొత్త ఇండస్ట్రీస్ అంత ఈజీగా ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని డిస్ప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద హోటల్ పెట్టారు కదా అని అది టాప్లోకి వెళ్ళిపోతుందా? పెట్టిన ఫస్ట్ రోజే, సెకండ్ రోజే, ఫస్ట్ వీక్లోనే టాప్లోకి వెళ్ళిపోతుందా? మెల్లమెల్లగా దాని టేస్టో లేకపోతే వాడికి ఉన్న టాలెంట్తో వాడు అట్రాక్ట్ చేసుకుంటూ చుట్టుపక్కల కాంపిటేటివ్గా ఉండే లోకల్ బిజినెస్లు కావచ్చు, కాంపిటేటివ్గా ఉండే దానికి తగిన పెద్ద బిజినెస్లు అన్నిటిని దాటుకొని అది ఒక స్టేజ్కి వెళ్ళడానికి టైం పడుతుంది. అలానే ఈ ఇండస్ట్రీస్ అనేది అంత ఈజీగా టక్కుమని ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ని డిస్ప్లేస్ చేయలేదు. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏంటి? హ్యాండ్ వీవర్స్, చేత్తో నేసేటోళ్ళు కావచ్చు, టెక్స్టైల్స్. నెక్స్ట్ అనుకోని ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్లు ఉంటారు. ఇప్పుడు గోల్డ్ కానీ లేకపోతే ఐరన్ కానీ చేత్తో స్మిత్ చేసేవాళ్ళు, స్మిత్ అంటారు. స్మిత్ తెలుసు కదా, ఐరన్ స్మెల్టర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా చేత్తో కత్తులు తయారు చేసేటోళ్ళు, చేత్తో ఐరన్ ఆబ్జెక్ట్స్ తయారు చేసేటోళ్ళు. వీళ్ళందరినీ ఇండస్ట్రీస్ అంత ఈజీగా డిస్ప్లేస్ చేయలేదన్నమాట, దానికి చాలా టైం పట్టింది. ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 19th century లెస్ దెన్ 20% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ గ్రోత్. అంటే 20% కంటే తక్కువ మందే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ఎంప్లాయ్ అయి ఉన్నారు. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ ఉంది, దాన్ని వాడడం ఎక్కువ మందికి అవేర్నెస్ లేదు. ఓకేనా, అదొకటి. ఇంకోటి, ఇక్కడ నేను చెప్పబోయే పర్సంటేజ్లు నెంబర్లు మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే దానివల్ల అయితే ఉపయోగం లేదు. ఏ క్వశ్చన్లో పర్టికులర్గా ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అడగడు. ఇంకోటి, మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా దాన్ని మెన్షన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అయితే అడగడు. ఏ క్వశ్చన్స్ అడుగుతాడో వీడియో ఎండింగ్లో నన్ను చెప్పండి మీరు అడుగుతున్నారు, నేను కావాలనే చెప్పట్లా, ఎందుకంటే ఒక డెడికేటెడ్ వీడియో, ఒక ఫుల్ వీడియో, హిస్టరీ, అన్ని లెసన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 1 hour లైవ్ పెట్టుకొని చేద్దాం. ఆ రోజు మీరు ఆ వీడియో జాయిన్ అయినప్పుడు మొత్తం క్వశ్చన్సే ఉంటాయి, క్లారిటీగా వినొచ్చు. ఇప్పుడు నేను ఈ లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఉతారుగా చెప్పేయడం కంటే అనలైజ్ చేసి చెప్తే బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఓకే, టెక్స్టైల్స్ వాజ్ ఎ డైనమిక్ సెక్టర్ బట్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ ద అవుట్పుట్ వాజ్ ప్రొడ్యూస్డ్ నాట్ విత్ ఇన్ ఫ్యాక్టరీస్ బట్ అవుట్ సైడ్ విత్ డొమెస్టిక్ యూనిట్స్. అంటే టెక్స్టైల్ అనేది డైనమిక్ సెక్టర్, చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ నేను ఈరోజు వేసుకున్నా, ఇది అవుట్డేటెడ్ ఫ్యాషన్ అవ్వచ్చు, కొన్ని రోజులకి ట్రెండింగ్గా ఇంకో ఫ్యాషన్ రావచ్చు. సో ఒకదాని మీద డిపెండ్ అవ్వాలని లేదు, అంటే ఒక ఫ్యాక్టరీ మీద డిపెండ్ అవ్వాలని లేదు. ఎవరో ఏదో కొత్త డిజైన్ కనిపెడితే ఆ డిజైన్ ట్రెండింగ్లోకి వెళ్ళొచ్చు. సో ఈ డొమెస్టిక్ సెక్టార్స్ అన్నీ కూడా రన్ అవుతూనే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాండెడ్ ఐటమ్స్ కోసం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి కొంటూ ఉంటాం, ఓకేనా, మాల్స్కి వెళ్ళి. అలా అనేసి బట్టల షాపులు, నార్మల్ బట్టల షాపులు జరగట్లేదా? అదే దీని ఎగ్జాంపుల్. ఏదైనా నేను రియలిస్టిక్గా మనకున్న సొసైటీలో కంపేర్ చేసి చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఓకే, థర్డ్, ద పేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ వాజ్ నాట్ సెట్ బై స్టీమ్ పవర్డ్ కాటన్ అండ్ మెటల్ ఇండస్ట్రీస్. అంటే ఈ చేంజ్ మొత్తం ఈ టెక్నాలజీ, మిషన్లు తొందరగా, స్టీమ్ ఇంజిన్స్ ఇలాంటివి రావడం వల్ల తొందరగా ప్రొడక్షన్ జరిగిపోతుంది కదా అనేసి కాదు. ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంతా కనుమరుగైపోవడానికి కారణం ఇది మాత్రమే కాదు. seemingly ordinary and small innovations were the basic of growth in many non-mechanized sectors. అంటే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కనుమరుగైపోవడానికి కారణం నాట్ ఓన్లీ ఫ్యాక్టరీస్, నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, బిల్డింగ్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, పాటరీ మేకింగ్ కావచ్చు, గ్లాస్ వర్క్ కావచ్చు, ఫర్నిచర్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా రీజన్ అనమాట. ఎందుకంటే అక్కడ మెషిన్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ తయారు చేయాలంటే కార్పెంటర్ చేత్తో చేసేదానికంటే మెషిన్స్లో ఇంకా ఫినిషింగ్ బాగుంటుందా? అలాగా
కొన్ని వాటి దగ్గర మ్యాండేటరీ అయిపోయింది అనమాట టెక్నాలజీ అనేది, ఫ్యాక్టరీస్ అనేది. సో అక్కడ ట్రెడిషనల్ ఇండస్ట్రీ రీప్లేస్ అయిపోతుంది. దాని మీనింగ్ ఓన్లీ స్టీమ్ పవర్డ్ ఇంజన్స్ రావడం వల్లనో ఈ స్పిన్నింగ్ జెన్నీలు రావడం వల్లనో కాదు అని చెప్తున్నాడు అంతే. ఓకే, 4th పాయింట్, టెక్నాలజికల్ చేంజెస్ అక్కర్డ్ స్లోలీ, దే డిడ్ నాట్ స్ప్రెడ్ డ్రమాటికలీ అక్రాస్ ద ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. అంటే ఈ టెక్నాలజికల్ చేంజెస్ అనేది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్పిన్నింగ్ జెన్నీ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కారు తయారు చేసినాడు, రేపటికంతా ఆటోమేటిక్ కార్ వచ్చేసింది, ఎల్లుండికంతా రోబోటిక్ కార్ వచ్చేసిందా? లేదుగా, చేంజ్ అవుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, ఐఫోన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఐఫోన్ 17 Pro ఇప్పుడు లాంచ్ అవుతుంది. దీనికి టైం ఏమన్నా ఈరోజు ఐఫోన్ 14, రేపు ఐఫోన్ 15, ఎల్లుండి ఐఫోన్ 16, దాని తర్వాత రోజు ఐఫోన్ 17 వచ్చిందా? లేదు, స్లో పేస్. అలానే ఈ టెక్నాలజీ కూడా చేంజ్ అనేది చాలా స్లో అనమాట. ఆ స్లో అనేది ఎలా ఉందంటే దే డిడ్ నాట్ స్ప్రెడ్ డ్రమాటికలీ అక్రాస్ ద ఇండస్ట్రీ. అంటే డ్రమాటికల్గా అంటే అంత ర్యాపిడ్గా టక్కుమని స్ప్రెడ్ అయిపోలేదు అనమాట. ఓకేనా, దట్స్ ద థింగ్. ఎందుకు ఈ మెషిన్స్ని వాడడం అనేది, ఈ టెక్నాలజీని యూజ్ చేయడం అనేది ఎక్కువ మంది లైక్ చేసేటోళ్ళు కాదు ఇనిషియల్ టైమ్స్లో. ఎందుకంటే అది రిపేర్ అవ్వచ్చేమో, ఇంకోటి మనం పెట్టుకునే వర్కర్కి అది వాడడం వచ్చో రాదో, ఇంకోటి ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, కరెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుంది, మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది కరెంట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద. ఏంటి వీళ్ళకి జీతాలు ఇచ్చేదే కాకుండా ఎలక్ట్రిసిటీ మీద కూడా పెట్టాలి అనేసి కావచ్చు. ఇవన్నీ రీజన్స్ కలగలుపుకుంటే టెక్నాలజీ అనేది అంత ఈజీగా ఎవరికి ఎక్కలేదు, నమ్మలేదు ఎవరు. ఓకే, కన్సిడర్ ద కేస్ ఆఫ్ ద స్టీమ్ ఇంజన్. జేమ్స్ వాట్ ఇంప్రూవ్డ్ ద స్టీమ్ ఇంజన్ ప్రొడ్యూస్డ్ బై న్యూకామెన్ అండ్ పేటెంటెడ్ బై ద న్యూ ఇంజన్ ఇన్ 1781. అంటే ఫస్ట్ టైం 1781లో జేమ్స్ వాట్ అనే ఆయన స్టీమ్ ఇంజన్ కనుక్కొని దానికి పేటెంట్ తీసుకున్నాడు. కానీ అతను పేటెంట్ తీసుకున్నాక హిజ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్ మాథ్యూ బోల్టన్ అనే అతను కొత్త మోడల్ని తయారు చేశాడు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి అమ్మడానికి ట్రై చేస్తే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఒక బయ్యర్ కూడా కనపడలా. అంటే ఒక బయ్యర్ కూడా ముందరికి రాలా కొనడానికి, బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ ఫియర్ అనమాట. నెక్స్ట్ మెల్లమెల్లగా అంటే నాట్ మోర్ దెన్ 321 స్టీమ్ ఇంజన్స్ ఆల్ ఓవర్ ది ఇంగ్లాండ్ మొత్తం కలుపుకున్నా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, నేను చెప్పేసి 1781లో స్టీమ్ ఇంజన్ కనుక్కొని పేటెంట్ తీసుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లాండ్ మొత్తం కలుపుకుంటే కూడా ఒక 321 స్టీమ్ ఇంజన్స్ కంటే తక్కువే ఉన్నాయన్నమాట. అది కూడా ఏంటి, దాంట్లో 80 స్టీమ్ ఇంజన్స్ వరకు కాటన్ సెక్టార్లోనే ఉంది, ఇంకో 9 స్టీమ్ ఇంజన్స్ వరకు ఉలెన్ సెక్టార్లో ఉంది, మిగిలిందంతా మైనింగ్లో ఉంది. సో ఈ నెంబర్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే. కాటన్ సెక్టార్లో ఎంత ఉంది, ఉలెన్ సెక్టార్లో ఎంత ఉంది, ఏం అవసరం లేదు. స్టీమ్ ఇంజన్స్ ఎంత స్లోగా అడాప్ట్ అయిందో చూడండి. బట్ స్టీమ్ ఇంజన్ అనేది ఎంత బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇన్ టెక్నాలజీ, హౌ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఇండస్ట్రియల్ చేంజ్ తెలుసుగా. ఓకే, సో ఈవెన్ ద మోస్ట్ పవర్ఫుల్ న్యూ టెక్నాలజీ దట్ ఎన్హాన్స్డ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ మ్యాన్ఫోల్డ్ వాస్ స్లో టు బి యాక్సెప్టెడ్ బై ద ఇండస్ట్రీ. అదే చెప్తున్నా, అంత బిగ్గెస్ట్ రెవల్యూషన్ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఓకే, టర్న్ ద పేజ్. సెకండ్ ఆర్టికల్, హ్యాండ్ లేబర్ అండ్ స్టీమ్ పవర్. ఫస్ట్ ఆర్టికల్ ఫాస్ట్గా అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, నేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేశాను. ఇప్పుడు పారాగ్రాఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 180లో కింద హిస్టారియన్స్ నౌ హ్యావ్ కమ్ అప్ ఇన్క్రీజింగ్లీ రికగ్నైజ్ ద టైపికల్ వర్కర్, ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, దాన్ని చెప్పి లాభంలా ఏమంత అవసరం లేదు. మన స్టోరీకి అది లేకపోయినా స్టోరీ కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా కాబట్టి దాన్ని స్కిప్ చేసిన. ఓకేనా, పారాగ్రాఫ్ స్కిప్ చేసిన అయితే అనుకోకండి. ఓకే, డన్. ఇప్పుడు సెకండ్ ఆర్టికల్, హ్యాండ్ లేబర్ అండ్ స్టీమ్ పవర్. హ్యాండ్ లేబర్ చేనేత కార్మికులు, స్టీమ్ పవర్, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ఇంగ్లాండ్ సినారియోనే ప్రస్తుతానికి మనం చదువుకునేది. ఇన్ విక్టోరియన్ బ్రిటన్ దేర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ హ్యూమన్ లేబర్. అంటే బ్రిటన్లో హ్యూమన్ లేబర్కి అయితే షార్టేజ్ లేదు, కొరత లేదు, కావాల్సినంత మంది కార్మికులు ఉన్నారు. పూర్ పీజెంట్స్ అండ్ వాగ్రెంట్స్ మూవ్ టు ద సిటీస్ ఇన్ లార్జ్ నెంబర్. అంటే పేదవాళ్ళు కావచ్చు, ల్యాండ్లెస్ లేబరర్స్ కావచ్చు, వీళ్ళందరూ సిటీస్కి వలస వెళ్ళారనమాట. ఎందుకంటే పని కోసం. యాజ్ యూ విల్ నో వేర్ దెర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ లేబర్, వేజెస్ ఆర్ లో. అంతే కదా, ఎక్కువ మంది పనోళ్ళు నేను ఈ పని చేస్తా వచ్చినారంటే ఖచ్చితంగా దానికి శాలరీ తగ్గించేస్తాడు. ఎందుకంటే నేను శాలరీ తగ్గించిన ఇంతమంది ఉన్నారు, ఎవడో ఒకటి ముందరకు వస్తాడు కదా. అంటే ప్రొడక్షన్ పెరిగితే డిమాండ్ తగ్గుతుందని మీకు తెలుసుగా. ప్రొడక్షన్ పెరిగితే ప్రైస్ తగ్గుతుందని తెలుసుగా. డిమాండ్ కూడా ఎప్పుడు ప్రొడక్షన్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు టొమాటోస్ దొరికేస్తున్నాయి అనుకో, టొమాటో ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే టొమాటోస్ ప్రొడక్షనే తగ్గిపోయింది అనుకో, ఆటోమేటిక్గా టొమాటో ప్రైజెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే అత్యవసరమైంది ప్రతి ఒక్కడు ఖచ్చితంగా కొంటాడు, తక్కువ ఉంది క్వాంటిటీ, అప్పుడు రేట్ ఎక్కువ చెప్తే ఎవడో ఒకడు అత్యవసరమైన వచ్చి కొనుక్కుంటాడు కదా అనే ఉద్దేశం అనమాట. అలాగా నీకు ప్లెంటీ ఆఫ్ లేబర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా
జీతాలు పడిపోతాయి, వేజెస్ ఆర్ లో. ఓకే, దే డిడ్ నాట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మెషిన్స్ దట్ గాట్ రిడ్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అండ్ రిక్వైర్ లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అంటే వీళ్ళు ఇంతమంది హ్యూమన్ లేబర్ ఉన్నారు, తక్కువ డబ్బుకి అయిపోతుంది, మనకెందుకు మిషన్స్, మనకెందుకు మిషనరీ, మనం ఎందుకు అంత, ఇప్పుడు ఒక మిషన్ సెటప్ చేసుకోవాలంటే దాని మీద స్టార్టింగ్లో ఇనిషియల్గా లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి, మనకి ఇవంతా ఎందుకు అని థింక్ చేసేటోళ్ళు అనమాట. ఓకేనా, ఎందుకంటే తక్కువ మంది పనితో అయిపోతుంది, తక్కువ శాలరీ ఇస్తే ఇంతమంది వచ్చి పని చేస్తున్నారు, నేను ఎందుకు లక్షలు పెట్టి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మెషిన్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ అవి రిపేర్లు అవుతాయి అవసరమా అనే మైండ్ సెట్తో స్టార్టింగ్లో టెక్నాలజీని అంతా అడాప్ట్ చేసుకునేటోళ్ళు కాదనమాట. ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ద డిమాండ్ ఫర్ లేబర్ వాజ్ సీజనల్. కొన్ని ఇండస్ట్రీస్లో లేబర్స్ యొక్క డిమాండ్ అనేది సీజనల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇండస్ట్రీస్ ఈ సీజన్లోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి మనకు రీసెంట్గా అయింది. వినాయక చవితి వచ్చినప్పుడే వినాయకుడు బొమ్మలు అమ్ముడుపోతాయి, తర్వాత అంతా వినాయకుడు బొమ్మలు ఎవరన్నా కొంటారా? లేదు. అంటే వాళ్ళ బిజినెస్ తక్కువైనట్టేనా? కానీ వినాయక చవితి సీజన్ వచ్చినప్పుడు ఆ 1-2 months బిఫోర్ ఎక్కువ మంది పనుల్ని వాళ్ళు హైర్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వినాయకుడు బొమ్మలు తయారు చేసేస్తే ఎక్కువ మందికి అమ్మచ్చు. అర్థమవుతుందా? అక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడో మనకు వద్దు. మీకు ఇప్పుడు సీజనల్ ఇండస్ట్రీస్ అంటే అర్థమైందా, లేబర్స్ సీజనల్ అంటే అర్థమైందా? కొన్ని ఇండస్ట్రీస్, ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీస్లో లేబర్ సీజనల్ కదా, వినాయకుడు సీజన్ వచ్చినప్పుడు, వినాయక చవితి సీజన్ వచ్చినప్పుడు దానికి ఎక్కువ మంది కావాలి తయారు చేయడానికి, కాబట్టి ఎక్కువ మందిని హైర్ చేసుకోవాలి. మిగిలిన టైముల్లో 2-3 చాలు, సంవత్సరం ముందులే మనకి ఇంకా వినాయక చవితికి అనేసి వాళ్ళే మెల్లగా తయారు చేసుకుంటారులే అని గమ్మునే ఉంటారు. అర్థమవుతుందా? అది ఓకే. అంటే ఇక్కడ వాడేమిచ్చాడంటే బుక్ బైండ్ చేసేటోళ్ళు, ప్రింటర్స్, ఇవంతా క్రిస్మస్ టైంలో పీక్ ఉండేదంట, మిగిలిన టైంలో కాదంట. అలాగా ఓకే. ఏ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ హ్యాండ్ లేబర్. మెషిన్స్ వర్ ఓరియంటెడ్ టు ప్రొడ్యూస్ యూనిఫామ్స్, స్టాండర్డైజ్డ్ గూడ్స్ ఫర్ మాస్ మార్కెట్ అనమాట. అంటే యూనిక్ ఐటమ్స్ తయారు చేయాలన్నా, బ్రాండెడ్ ఐటమ్స్ తయారు చేయాలన్నా, కాస్ట్లీగా అంటే ప్రిస్టేజియస్ ఐటమ్స్ తయారు చేయాలన్నా ఎక్కువ హ్యాండ్ లేబర్ మీదే మొగ్గు చూపేటోళ్ళు ఎవరైనా కూడా, బిజినెస్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్. ఎందుకంటే దాని మీద ఫినిషింగ్ అంత బాగుంటుంది. కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్స్, అందరూ ఒకటే కలర్ వేసుకోవాలి, దాంట్లో పెద్ద యూనిక్నెస్ ఏం లేదు. సో మాస్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ ద్వారా చేయించుకునేటోళ్ళు మిషన్స్ వాడి. నెక్స్ట్ కొన్ని యూనిఫామ్స్ కావచ్చు, ఇంకేమైనా కూడా తీసుకుని, ఇప్పుడు షూస్ ఇలాంటివి. అదే ఓన్గా నాకంటూ యూనిక్గా క్లాత్ ఉండాలంటే ఆ డిజైన్తో ఒక హ్యాండ్లూమ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళామంటే అతను తయారు చేయిస్తాడు. అర్థమవుతుందా? ఓకే, టర్న్ ద పేజ్ నెంబర్ 164. ఓకే. ఇన్ విక్టోరియన్ బ్రిటన్ ద అప్పర్ క్లాస్ పీపుల్, అరిస్టోక్రాట్స్ అండ్ ద బర్గరీస్ అంటే అప్పర్ క్లాస్ పీపులే, దాన్ని కూడా అంటే వాళ్ళని కూడా అప్పర్ క్లాస్ పీపుల్ అంటారు. వీళ్ళంతా ఎక్కువగా ఈ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు. ఎందుకంటే ఇట్ సింబలైజెస్ రిఫైన్మెంట్ అండ్ క్లాసిక్గా ఉండడం. రిఫైన్మెంట్ అంటే ఫినిషింగ్ బాగుండడం. ఇప్పుడు మనం పట్టు వస్త్రాలను చూస్తాం, శారీస్, ఆ పట్టు చీరలు, దాని మీద అంత ఫినిషింగ్ బాగుంటుంది, ఏదేదో భాష ఉంటుంది కదా, దాని మీద వర్క్ ఎక్కువ జరిగింది, పూసలు ఎక్కువ గుచ్చారు, అవంతా మిషన్స్తో చేయగలుగుతామా? లేదు, హ్యాండ్తో చేయగలుగుతాం. సో అప్పుడు దాని ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది మిషన్లో తయారు చేసిన నార్మల్ కాటన్ శారీ, సిల్క్ శారీ కన్నా. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ మేడ్ విత్ ఎ హ్యూమన్ లేబర్. హీ స్పెంట్ మోర్ అవర్స్, మోర్ ఆఫ్ హిజ్ ఎఫర్ట్స్ ఆన్ ఇట్. బట్ మిషన్ వర్క్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోద్ది, అండ్ దట్ టు నాట్ మచ్ గుడ్ ఫినిషింగ్ అనమాట. ఓకేనా? ఓకే. మిషన్స్ మేడ్ గూడ్స్ వర్ ఆఫన్ ఎక్స్పోర్ట్ టు ద కాలనీస్. అంటే ఈ మిషన్స్ ద్వారా తయారు చేసినవంతా ఏంటంటే కాలనీస్కి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు. ఏముంది, మిషన్స్తో ఈజీగా తయారు చేస్తారు, దాన్ని ఎత్తుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు. కానీ ఎప్పుడైనా హ్యూమన్ లేబర్కి డిమాండ్ అనేది ఉంటూనే ఉంది. ఇప్పుడు కూడా ఎంత టెక్నాలజీ వచ్చినా మీరు చూడండి, ఖద్దర్ షర్ట్లు కానీ, లేదంటే మన పేరెంట్స్, మదర్స్ పట్టు వస్త్రాలు వేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవి ఎక్కువ కాస్ట్లీ కూడా. కంపేర్ చేసుకోండి ఒకసారి, మీకు తెలియకపోతే పేరెంట్స్ని అడగండి, లేదంటే ఈసారి ఎప్పుడైనా బట్టల షాపులకి అలా వెళ్ళినప్పుడు కంపేర్ చేసుకొని చూసుకోండి. 2 పాయింట్ ఏంటి డల్గా చెప్తాను అనుకుంటున్నారా? డల్ ఏం లేదు. హిస్టరీ అంటే నాకే పెద్ద తలనొప్పి. అంటే ఇన్ని పేజెస్ ఉంటాయి, ఇన్ని పేజెస్లో అంటే ఒక 10-20 పేజెస్లో 10 పేపర్లో కూడా ఇన్ఫర్మేషను సోదిలానే ఉంటుంది. దాంట్లో క్రిస్ప్గా మనం తెలుసుకోవాల్సింది ఇంతే, కానీ వాడు ఇంత ఇస్తాడు. నేను ఇంత చెప్పాలంటే కానీ ఇంత మొత్తం చూపిస్తూ ఇంత చెప్పాలా? ఇదంతా వద్దు, ఇదే డైరెక్ట్గా చెప్పాను అనుకో, ఖచ్చితంగా మీకు నా వీడియోస్ నచ్చవు. ఎందుకంటే ఏం చూపించకుండా మొత్తం ఇదే చెప్పేస్తే, ఇది చెప్తే ఉన్నట్టేనా? అట్ట నచ్చదు మీకు. ప్రతి పేజు నేను డిస్ప్లే చేస్తూ దాంట్లో ఇంపార్టెంట్ ఇది అని చెప్తే ఓకే, హీఈస్ గోయింగ్ త్రూ ఆల్ ద పేజెస్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఓన్లీ ఇంపార్టెంట్ కంటెంట్ అని మీరు నన్ను నమ్ముతారు. అక్కడ 1-2 గంటలు ఇట్లా నిలబడుకోవాలి కదా, బోర్ కొట్టేస్తుంది. అదే డెమోక్రటిక్ పాలిటిక్స్, ఎకనామిక్స్ ఇలాంటివి ఏంటంటే ఇంట్రెస్ట్. జియోగ్రఫీ అయితే పిచ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ అది చేసి పడేసిన, ప్లేలిస్ట్ ఫినిష్.
ఎప్పుడో మంత్స్ బ్యాక్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. 2.1 లైఫ్ ఆఫ్ వర్కర్స్. ఇప్పుడు ఇంకోటి కంటిన్యూషన్ మీరు మిస్ అవ్వకండి. లెసన్ నేను చెప్తున్నానంటే ఏదో సోదిలా కాదు, ఒక కథలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉంది, తర్వాత మనం ఏం చేసినాం, ఫ్యాక్టరీస్ మెల్లమెల్లగా వచ్చేటప్పుడు ఏం జరిగాయి, తర్వాత ఏం చేసాం, ఆ ఫ్యాక్టరీస్ రావడం వల్ల ఇండస్ట్రియల్ చేంజ్ అనేది ఆ ఫేస్ ఎలా ఉంది, ర్యాపిడ్గా ఉందా, స్లోగా ఉందా, ఓకే. తర్వాత ఏం చేసాం, హ్యాండ్ లేబరు, స్టీమ్ పవర్, ఈ సెకండ్ ఆర్టికల్. దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ 2.1 లైఫ్ ఆఫ్ వర్కర్స్ లైఫ్ ఎలా ఉండేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్టింగ్ ఏ జాబ్ ఈజ్ నాట్ అన్ ఈజీ. అది ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడు ఒకటే. ఇప్పుడు కూడా జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. జాబ్లు ఎన్ని ఉన్నాయి, జాబ్ కావాల్సిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అలానే అప్పుడు కూడా అలాంటి సేమ్ సిచ్యువేషనే. ద అబండెన్స్ ఆఫ్ లేబర్ ఇన్ ద మార్కెట్ ఎఫెక్ట్ ద లైఫ్ ఆఫ్ వర్కర్స్. ఎందుకంటే ఎక్కువ మంది వర్కర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా శాలరీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ద యాక్చువల్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్ డిపెండెడ్ ఆన్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆర్ కిన్ రిలేషన్. అంటే ఒక జాబ్ తెచ్చుకోవాలంటే ఇప్పుడైనా కూడా అంతే కదా, ఒక కంపెనీలో మనకు తెలిసిన మన మామో, మన బామ్మర్దో, మన అన్నో, తమ్ముడు, అక్కో, చెల్లో ఉంటే వాళ్ళు మనల్ని లాక్కుంటారు రెఫర్ చేసుకున్నది ఇది. అలానే అప్పుడు కూడా ఇండస్ట్రీస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ మనకు తెలిసిన బ్రదర్స్, బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళు మనల్ని లాక్కుంటారు. లేకపోతే జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం, అది అప్పుడైనా ఇప్పుడైనా. ఇఫ్ యూ హ్యావ్ ఎ రిలేటివ్ ఆర్ ఎ ఫ్రెండ్ ఇన్ ద ఫ్యాక్టరీ యు ఆర్ మోస్ట్ లైక్లీ టు గెట్ ఎ జాబ్. వాడు అదే చెప్పాడు, నేను ఈ సెంటెన్స్ అక్కడ నుంచే చూసి చదువుతున్నా. ఓకే. నెక్స్ట్, మిగిలిన వాళ్ళంతా కంట్రీ సైడ్ నుంచి అంటే విలేజెస్ నుంచి వలస వచ్చేసి సిటీస్కి, టౌన్స్కి, ఫ్యాక్టరీస్ దగ్గర నిద్రాహారాలు మాని అక్కడ తిరుక్కుంటూ జాబ్స్ కోసం వెతుక్కుంటూ అక్కడే ఉండేటోళ్ళు. వాళ్ళ కోసం నైట్ రెఫ్యూజీ క్యాంప్స్ అనేసి ఇలాంటివి ఉండేది. క్యాంప్స్ అంటే టౌన్ ఈ బ్రిడ్జెస్ కింద, టవర్స్ కింద పడుకునేటోళ్ళు. ఈ నైట్ రెఫ్యూజీ క్యాంప్స్ అనేసి ఓల్డ్ పూర్ పీపుల్కి ఉండేటివి. వాళ్ళు అక్కడ స్టే చేసేటోళ్ళు. వాళ్ళకి లైఫ్ అనేది చాలా హారబుల్గా ఉండేది అనమాట జాబ్ వచ్చేంత వరకు. ఇంకోటి, ఎప్పుడైతే ఈ నెపోలియనిక్ వార్స్ జరిగాయో ప్రైజెస్ అనేది హ్యూజ్గా పెరిగిపోయినాయి ప్రతి ఐటమ్ మీద, కానీ వాళ్ళ శాలరీ మాత్రం అలానే ఉంది. అప్పుడు వాళ్ళ శాలరీ వాళ్ళ ఐటమ్స్ని కొనుక్కోవడానికి, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, డైలీ యూటెన్సిల్స్ ఏదైనా కావాల్సిన గ్రాసరీస్ కొనుక్కోవడానికి సరిపోతున్న అమౌంట్ లేదు కదా. ఇలాంటివన్నీ ఫేస్ చేసేటోళ్ళు అనమాట. ఇన్ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్ స్లంప్ లైక్ ద 1830s ద ప్రపోర్షన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ వెంట్ అప్ బిట్వీన్ 35 to 75. అంటే 35% నుంచి 75% వరకు అన్ఎంప్లాయిడ్ పీపుల్ పెరిగిపోయినారనమాట. ఎవరికి జాబ్ లేదు, ఎందుకంటే ఒకవేళ జాబ్ ఉన్నా వాళ్ళకి శాలరీ ఇచ్చేంత మనీ లేదనమాట డ్యూ టు ఎకనామిక్ స్లంప్. ఓకే, ఇదొకటి. ద ఫియర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ మేడ్ వర్కర్స్ హాస్టైల్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ రావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది అనేసి అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా, పీజెంట్స్ అంతా థింక్ చేశారనమాట, ఫియర్ అయ్యారనమాట, టెక్నాలజీకి భయపడ్డారనమాట. నెక్స్ట్, అలానే దాని కంటిన్యూషను ఉమెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పిన్నింగ్ జెన్నీ ఇలాంటివి వచ్చాయి. ఉమెన్స్ మేజర్గా దేని మీద, బట్టలు నేయడం ఇలాంటి పనులు చేసేటోళ్ళు. దానికి కూడా రీప్లేస్మెంట్గా స్పిన్నింగ్ జెన్నీ అనే టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు ఉమెన్స్ అందరూ ఏం చేస్తారు, అది రావడం వల్ల వీళ్ళ వర్క్ పోయింది అనుకునేసి వాళ్ళ వెళ్ళి దాని మీద దౌర్జన్యంగా గొడవలు చేయడం, అటాక్ చేయడం అనమాట. ఫ్యాక్టరీస్లో స్పిన్నింగ్ జెన్నీస్ మీద అటాక్ చేసి వాటిని డ్యామేజ్ చేయడం అనమాట, బికాస్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ అలా ఉండేది. ఆఫ్టర్ ద 1840s బిల్డింగ్ యాక్టివిటీ ఇంటెన్సిఫైడ్ ఇన్ ద సిటీస్. అంటే ఈ బిల్డింగ్ యాక్టివిటీస్ అంటే బిల్డింగ్స్ కట్టడాలు అనేది సిటీస్లో స్టార్ట్ అవుతూ వచ్చాయి, పెరుగుతూ వచ్చాయి అనమాట. ఎక్కువగా ప్రతిదీ స్టాప్ అంటే 20 స్టోరీడ్ 30 స్టోరీడ్ బిల్డింగ్స్ అనేది బ్రిటన్లో బిల్డింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి అనమాట 1840sలో. ఇప్పుడు ఇదేం జరిగింది, ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎంత టెక్నాలజీ ఉన్నా ఇల్లు కట్టాలంటే మేస్త్రి కావాల్సిందే, కూలీ కావాల్సిందే కదా. ఎందుకంటే దాన్ని టెక్నాలజీతో రీప్లేస్ చేయాలి. మిషన్స్ ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ని కాంక్రీట్ చేయడానికి కావాల్సిన మిషన్ ఉంది, ఇలాంటివి ఉంటాయి. లేదంటే వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి కింద నుంచి టాప్ ఫ్లోర్కి చేయడానికి మిషన్స్ ఉంటాయి, అవి ఓకే. కానీ కలవగలిపి గోడ కట్టాలంటే ఖచ్చితంగా మేస్త్రినో కూలీనో కావాలి కదా. సో ఇలాగా జాబ్ ఆపర్చునిటీస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట. నెక్స్ట్ కొన్ని రోడ్స్ వర్ వైడెండ్, రోడ్స్ కట్టడానికి, రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే ట్రాక్స్ నేయడానికి, ఇవన్నిటికీ కావాల్సిన లేబర్ అనేది మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, అంటే స్లోలీ ఎంప్లాయ్మెంట్ అనేది పడిపోయి మళ్ళీ స్లోలీ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. బట్ పడిపోయింది ఒక సెక్టార్లో, లేసింది ఇంకో సెక్టార్లో అనమాట. ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ డబుల్డ్ ఇన్ 1840s. అంటే ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ అనేది డబుల్ అయిపోయింది 1840sకి వచ్చేసరికి. అండ్ డబుల్డ్ అగైనెస్ట్ ద సబ్సిక్వెంట్ 30 years. అంటే లాస్ట్ 30 years ఉండింది దానికంటే ఇప్పుడు ఎక్కువైంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. రైల్వే ట్రాక్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ఏదైనా ఐరన్ అండ్ మెటల్తోనే కావాలి, అవన్నిటికీ ఇంకా లేబర్ కావాల్సిందే. ఓకే, ఇలా ఉంది.
లైఫ్ ఆఫ్ వర్కర్స్. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కాలనీస్. ఇప్పుడు కాలనీస్లో ఎలా ఉంది, ఇంతసేపు యూరోప్లో ఎలా ఉంది, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా ఉంది, లైఫ్ ఆఫ్ వర్కర్స్ ఎలా ఉంది, కమింగ్ అప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం, థర్డ్ ఆర్టికల్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కాలనీస్, కాలనీస్లో ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. ఓకే, ద ఏజ్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్. ఇండియన్ టెక్స్టైల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ కాటన్ అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ వస్తుందో తెలియదు ఏ పారాగ్రాఫ్లో, నేను మాత్రం ముందుగానే చెప్పేస్తున్నా. ఇండియాలో ఫేమస్ ఏంటంటే ఫైన్ కాటన్, కోర్స్ కాటన్ అని ఉంటుంది, ఫైన్ కాటన్ ఉంటుంది. ఫైన్ కాటన్ అంటే వెరీ డీటెయిల్డ్, అంటే మృదువైన కాటన్ అనమాట. అంటే కోర్స్ కాటన్ అనేది అది వేరే టైప్, అంటే హార్డ్గా ఉంటుంది. సో ఈ ఇండియన్ ఫైన్ కాటన్కి చాలా డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్ అనమాట. ఇది నేను నేషనలిజం ఇన్ ఇండియాలో చెప్పాను, నెక్స్ట్ అనుకోని ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్లో కూడా చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోస్ చూసేసి మళ్ళీ వీడియోస్కి రండి, ఎందుకంటే ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు కొన్ని నెలల ముందు చూసుంటారు, సగమన్నా మర్చిపోయి ఉంటారు. అందుకు ఒకసారి చూసి ఈ వీడియోకి రండి. ఓకే, ఇండియాలో ఎలా ఉండేదంటే ఎర్లియర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఇప్పుడు సిల్క్, కాటన్ ఇలాంటివన్నీ ఇండియా డామినేటింగ్ ఉండేదన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుపుతూ ఉండేది. ఎలాంటి కంట్రీస్కి, చైనా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, నార్త్ వెస్టర్న్ స్టేట్స్లో లైక్ ఆఫ్ఘనిస్తాను ఇలాంటి కంట్రీస్తో ట్రేడ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ ఫైనర్ వెరైటీస్ ఆఫన్ ఫ్రమ్ ఇండియా. అమెరికన్ అండ్ పర్షియన్ మెర్చెంట్స్ టుక్ ద గూడ్స్ ఫ్రమ్ పంజాబ్ టు ఆఫ్ఘనిస్తాన్. అంటే అమెరికన్ పర్షియన్ మెర్చెంట్స్ ఉంటారు, అంటే అవుటర్ మెర్చెంట్స్ ఇండియాలోకి వచ్చి ఇండియన్ గూడ్స్ని పర్చేస్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో అమ్మేటోళ్ళు అనమాట. ఆఫ్ఘనిస్తాను, ఈస్టర్న్ పర్షియా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో అమ్మేటోళ్ళు. ఇలా ఉండేది పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కూడా ఎన్నో ఎక్కువ ట్రేడ్ జరిగే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోరమాండల్ కోస్ట్లో మసూలీపట్నం. మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి, మనందరం ఆంధ్రలో ఉంటున్నాం కాబట్టి, తెలంగాణ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి, మసూలీపట్నం ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, కమెంట్ చేయండి. ఇది మీకు ఈరోజు క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ హూగ్లీ ఇన్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో హూగ్లీ బేసిన్ కావచ్చు. ఇవంతా ఏంటంటే ట్రేడింగ్ జరిగే ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ కోరమండల్ కోస్ట్లో మసూలీపట్నము, హూగ్లీ ఇన్ బెంగాల్ హ్యాడ్ ట్రేడ్ లింక్స్ విత్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ పార్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు హూగ్లీ ఇండియాకి ఈస్టర్న్ సైడే ఉంది, అలానే మసూలీపట్నం ఈస్టర్న్ సైడ్ ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది జరిగేదనమాట. ఓకే, వెరైటీ ఆఫ్ ఇండియన్ మర్చెంట్స్ అండ్ బ్యాంకర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెట్వర్క్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఎక్స్పోర్టింగ్ జరిగే దాంట్లో ఎంతోమంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, బ్యాంకర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయినారనమాట. సప్లై మెర్చెంట్స్ లింక్డ్ ద పోర్ట్ టౌన్స్ టు ఇన్లాండ్ రీజన్స్ అనమాట. అంటే ఈ మెర్చెంట్స్ సప్లై చేసేటోళ్ళు వ్యాపారస్తులు ఇప్పుడు ఇన్లాండ్ సిటీస్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కావచ్చు, ఇలాంటివంతా ఇన్లాండ్, బెంగళూరు, ఇవంతా స్టేట్కి లోపల ఉంటాయి. కానీ పోర్ట్ సిటీస్ అంతా సముద్ర తీర ప్రాంతాలు. అక్కడ నుంచి ఈ సిటీస్కి, టౌన్స్కి అనేది లింక్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? మెర్చెంట్స్ అనమాట. వీళ్ళు మెయింటైన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ ఏరియా ఉందంటే అక్కడికి ఇతర దేశాల నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి, నెక్స్ట్ అనుకోని మన దేశంలోంచి ప్రోడక్ట్స్ వస్తాయి. అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టేట్ లోపలికి తీసుకురావాలి, ఇన్లాండ్ రీజన్స్కి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడికి సప్లై ఏజెంట్స్ కావాలి కదా. సో వాళ్ళే మెర్చెంట్స్ సప్లై ఏజెంట్స్గా బిహేవ్ చేసేటోళ్ళు అనమాట. ఓకే, బై ద 1750s దిస్ నెట్వర్క్ కంట్రోల్డ్ బై ద ఇండియన్ మెర్చెంట్స్ వాజ్ బ్రేకింగ్ డౌన్. అంటే 1750స్కి వచ్చేసరికి ఇలా మెయింటైన్ చేసేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెర్చెంట్స్ యాజ్ ఎ సప్లై ఏజెంట్స్ ఇవంతా తగ్గుతూ వచ్చింది. ఎందుకు? 1750s నుంచి ఏం జరిగింది? బ్రిటిషర్స్ ఎంట్రీ, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా. ఓకేనా, గుర్తుందా? 1770s నుంచి బ్రిటిషర్స్ మెల్లమెల్లగా ఇండియాని కంట్రోల్లోకి తీసుకోవడం స్టార్ట్ చేసినారు. ఓకే, ద యూరోపియన్ కంపెనీస్ గ్రాడ్యువల్లీ గెయిన్డ్ పవర్, ఫస్ట్ సెక్యూరింగ్ ఎ వెరైటీ ఆఫ్ కన్సెషన్స్ ఫ్రమ్ లోకల్ కోర్ట్స్. అంటే మెల్లమెల్లగా కన్సెషన్స్ అలా ఇలా తీసుకుంటూ లోకల్ కోర్ట్స్తో క్లోజ్ అవుతూ మెల్లమెల్లగా వాళ్ళని సైడ్ తోస్తూ కంప్లీట్ టేక్ ఓవర్ అనేది యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నారు. బట్ వాళ్ళకు కూడా అంత ఈజీగా జరిగేది కాదు. సరే, అది చెప్తాను. దిస్ రిజల్టెడ్ ఏ డిక్లైన్ ఆఫ్ ఓల్డ్ పోర్ట్స్. ఇప్పుడు సూరత్ కావచ్చు, హూగ్లీ కావచ్చు, మసూలీపట్నము ఇవన్నీ డిక్లైన్ అయిపోతూ వచ్చాయి. కొత్తగా స్టార్ట్ అయినాయి బెంగాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో కొత్తగా బిజినెస్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఫస్ట్లో ఇప్పుడు నేను ఈ బ్రిటిషర్స్ రాకముందు 16 మిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ జరిగేది ఇలాంటి పోర్ట్ ఏరియాస్లో, 3 మిలియన్కి పడిపోయింది అనమాట ఆఫ్టర్ 1740s. నెక్స్ట్ సూరత్, హూగ్లీ ఇవన్నీ పడిపోయి బాంబే, కలకత్తా ఇవి న్యూ ట్రేడింగ్ లింక్స్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయిందనమాట. కానీ ఇక్కడ యూరోపియన్ కంపెనీస్ కంట్రోల్ చేస్తున్నప్పటికీ వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోలేకపోయినారు. ఎవరి దగ్గర నుంచి? ఆల్రెడీ ఇండియాలో డచ్ పీపుల్, పోర్చుగీసు, ఫ్రెంచు ఇలా చాలా కాలనీస్ అనేది ఇండియాని కంట్రోల్ చేస్తుంది. ఇలా వీళ్ళందరి కాంపిటీషన్కి ఇప్పుడు యూరోపియన్ మెర్చెంట్స్ అనేవాళ్ళు టాప్లోకి వెళ్ళలేకపోయినారు. కాంపిటీషన్ అనేది ప్రతి దాంట్లో టఫ్గా ఫేస్ చేస్తున్నారు.
ఓకే. ఆపరేట్ విత్ ఇన్ ద నెట్వర్క్ షేప్డ్ బై యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్. ఓకే. హౌ డిడ్ దీస్ చేంజెస్ ఎఫెక్ట్స్ ద లైఫ్ ఆఫ్ వీవర్స్ అండ్ ఆర్టిసన్స్? ఇప్పుడు బ్రిటిషర్స్ దీన్ని ఎలా అధిగమించారు, నెక్స్ట్ ఉండుకొని ఆ వీవర్స్ యొక్క ఆర్టిసన్స్ యొక్క లైఫ్ ఎలా మారిపోయిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కాలనీస్ దగ్గర నుంచి చాలా ప్రెషర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డచ్ కాలనీ, పోర్చుగీస్ కాలనీ, వీళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేసేటోళ్ళు. సో ట్రేడింగ్ అనేది వ్యాస్ట్గా డైవర్స్గా ఉంది. ఒకే చోట కాన్సన్ట్రేటెడ్గా బ్రిటిషర్స్కే ఉంటే వాళ్ళు ఎక్కువ లాభాలను చూసేటోళ్ళు. కానీ ఇక్కడ డైవర్సిఫైడ్గా ఉంది కదా, వీళ్ళు దానికి తీసుకున్న చర్యలు ఏంటి, ఏం చేశారు బ్రిటిషర్స్ అవన్నిటిని తగ్గించి వాళ్ళు లాభాల్లోకి వెళ్ళడానికి? అంటే ద కన్సాలిడేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్ ఆఫ్టర్ ద 1760s, అంటే ఆఫ్టర్ ద 1760s కంప్లీట్లీ బ్రిటిషర్స్ టేక్ ఓవర్ చేసుకున్నాక రూలింగ్ని టెక్స్టైల్ ఇంపోర్ట్స్ని తగ్గించేశారనమాట. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ని ఇండియా నుంచి తగ్గించేశారు. లెట్ టు ద డిక్లైన్ ఇన్ ద టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా నుంచి టెక్స్టైల్ ఎక్స్పోర్టింగ్ తగ్గించేసి బ్రిటిష్ కాటన్ ఇండస్ట్రీస్ అనేది అప్పటికి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాల. ఏంది బ్రిటిషర్స్ కంప్లీట్గా పవర్ని టేక్ ఓవర్ చేసుకునేంత వరకు అంతగా ఎక్స్పాండ్ అవ్వాల. వాళ్ళు ఎప్పుడైతే పవర్ని టేక్ ఓవర్ చేసుకున్నారో మెల్లమెల్లగా బ్రిటిషర్స్ టెక్స్టైల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినారు. ఫోర్స్ఫుల్గా కొనిపించేటోళ్ళు, కొనుక్కోవాలని చెప్పేటోళ్ళు. బిఫోర్ ఎస్టాబ్లిషింగ్ పొలిటికల్ పవర్ ఇన్ బెంగాల్ అండ్ కర్ణాటక in 1760 and 1770, East India Company has found it difficult ensuring a large supply of goods for exports. అంటే వీటిని టేక్ ఓవర్ చేసుకోకముందు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేటోళ్ళు అనమాట. ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వీళ్ళ కాంపిటీషన్ వల్ల. సో వీళ్ళు దానికి చేసి లెటర్ పంపించారు లండన్కి, ఇలా ఉంది మాకు అనేసి. అప్పుడు వాళ్ళు రిటర్న్ లెటర్ పంపించారు, మీరు ఇవి ఫాలో అవ్వండి అని. ఆ రూల్స్ ఏంటి అంటే, పొలిటికల్ పవర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కొత్త రూల్స్ పెట్టారు. ఫస్ట్ నెంబర్ 1, కంపెనీ ట్రైడ్ టు ఎలిమినేట్ ది ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ అండ్ బ్రోకర్స్. అంటే ఇంతకు ముందున్న మిడిల్ మెన్స్, ఏజెంట్స్గా ఉన్నవాళ్ళు, సప్లై ఏజెంట్స్గా ఉండేవాళ్ళు, ఈ బ్రోకర్స్ అందరినీ ఎలిమినేట్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్తగా గుమాస్తా అనే ఒక కొత్త జాబ్ను క్రియేట్ చేసి బ్రిటిష్ పర్సన్నే తీసుకొచ్చి గుమాస్తా రోల్లో పెట్టేస్తుంది. ఈ గుమాస్తా అనేవాడు ఏం చేస్తాడు, ఈ ఫార్మర్స్ దగ్గర అందరి దగ్గర రా మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి వేజెస్ ఇవ్వడం కావచ్చు, మొత్తం లింక్స్ అతను చూసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీకి పీజెంట్స్కి మధ్య ఇతను ఉంటాడనమాట. ఓకే. ఇట్ ఈస్ ఎ పెయిడ్ సర్వెంట్ బై ద బ్రిటిషర్స్. హీ సూపర్వైజర్స్ అండ్ కలెక్ట్ సప్లైస్ అనమాట. అంటే మొత్తం చూసుకుంటాడు, సప్లైని కలెక్ట్ చేసుకుంటాడు, వాళ్ళకి వేజెస్ ఇస్తాడు. అది రూల్ నెంబర్ 1. సెకండ్ ఏంటంటే, ఇట్ ప్రివెంటెడ్ కంపెనీ వీవర్ ఫ్రమ్ డీలింగ్ విత్ అదర్ బయర్స్. ఎవడైతే కంపెనీతో టైప్ అవుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫార్మర్ నేను ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్ముతానని గుమాస్తాతో టైప్ అయినాడంటే ఇంకెవరికి అమ్మకూడదు. అది ఎంత హై రేటు కూడా వచ్చి కొంటానన్నా కూడా అమ్మకూడదు అనమాట. అదొక నేరం కిందకి పరిగణించి వాళ్ళని శిక్షించేటోళ్ళు. ఇలా ఉండేది. నెక్స్ట్ దీన్ని ఎలాగ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, నాకు ఎక్కువ డబ్బు ఇస్తున్నారు కదా నేను అమ్ముకుంటాను, ఎవరినా రివర్స్ అవుతారు కదా ఫార్మరు. అక్కడ లాక్ చేయడానికి ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ లోన్ కాన్సెప్ట్ అనమాట. అంటే ముందుగానే ప్రీ అడ్వాన్స్లు ఇచ్చేస్తారు, మీకు ముందుగానే డబ్బు ఇచ్చేస్తున్నాము, నెక్స్ట్ రాబోయే పంట మాకే కావాలి అనేసి. కానీ అప్పటికే వేరేవాడు వచ్చి ఎక్కువ డబ్బుకు అడుగుతాడు, కానీ వీడు అమ్మడానికి లేదు. ఎందుకు, నీకు అడ్వాన్స్ ఇచ్చా కదా, నాకు కావాలని నేను బుక్ చేసుకున్నా కదా, నువ్వు అమ్మడానికి లేదు. అలా లాక్ చేసేటోళ్ళు అనమాట. ఇంకోటి, ఆ లోన్లో వాళ్ళని ముంచేస్తారు, దానికి వడ్డీలు వేసుకుంటూ అది కట్టుకోలేక వాళ్ళ దగ్గర నుంచి ఇంకా బానిసల్లాగా మార్చుకొని ఈ వెట్టి అని ఇవంతా మనము నేషనలిజం కాన్సెప్ట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్స్ ఆ స్టోరీలో వినేసాం. ఇక్కడ మనం కంప్లీట్లీ ఇండస్ట్రియల్ ఎరా, ఆ ఫ్యాక్టరీ ఎలా వచ్చింది ఇలాంటి కాన్సెప్ట్లోనే ఉందాం. బట్ వాళ్ళని ఎలా ఫోర్స్ చేశారు, వాళ్ళ దగ్గర ఏమేమి పాపం ఎన్ని కష్టాలు పెట్టారు అవన్నీ కూడా మనకు తెలుసు. ఓకే. నెక్స్ట్, ఈ గుమాస్తాలు అనేవాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మిడిల్ మ్యాన్గా ఏజెంట్స్గా పనిచేసిన వాళ్ళంతా ఆ విలేజ్లో తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలేజ్లో ఒక పర్సన్ ఉంటాడు, అతను అందరి దగ్గర నుంచి మెయింటైన్ చేస్తాడు అనమాట, అంతా సప్లైని తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేది అట్లా చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఈ గుమాస్తాస్ వచ్చిన తర్వాత ఈ గుమాస్తాస్కి విలేజ్ మ్యాన్కి కలెక్షన్ ఉండేది కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తారనమాట. సో వీళ్ళు దౌర్జన్యం చేసేది, ఎవరన్నా రివర్స్ అయిన వాళ్ళని పోలీస్ మెన్, వాళ్ళని సిపాయి అంటారు, సిపాయిలను పెట్టిపిచ్చి కొట్టించేటోళ్ళు, వాళ్ళని టార్చర్ చేసేటోళ్ళు, ఎదురు తిరిగిన వాళ్ళని ఇలా చేసేటోళ్ళు అనమాట. ఓకే, ఇది మ్యాటరు. ఇన్ మెనీ ప్లేసెస్ ఇన్ కర్ణాటక అండ్ బెంగాల్ వీవర్స్ డెజర్టెడ్ విలేజెస్ అండ్ మైగ్రేటెడ్. ఇవి తట్టుకోలేక చాలామంది వీవర్స్ విలేజెస్ని వదిలేసి మైగ్రేట్ అయిపోయినారు. అది. నెక్స్ట్ 3.3 మాంచెస్టర్ కమ్స్ టు ఇండియా. మాంచెస్టర్ అంటే బ్రిటిష్ గూడ్స్ అనమాట. ఈ ఫారెన్ గూడ్స్ బ్రిటిష్ గూడ్స్నే మాంచెస్టర్ గూడ్స్ అంటాము. ఇవి ఇండియాలోకి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అంటే 1772లో హెన్రీ పటూలో అనే ఒక కంపెనీ అఫీషియల్ ఇండియన్ టెక్స్టైల్స్ డిమాండ్ని ఎవ్వరు తగ్గించలేరు, ఏ మాంచెస్టర్ గూడ్ వచ్చినా ఇండియన్ టెక్స్టైల్స్కి ఉన్న డిమాండ్ని తగ్గించలేదు అని ఒక ఆర్టికల్లో కూడా రాశాడనమాట. అంత టాప్లో ఉండేది ఇండియన్ టెక్స్టైల్. ఇప్పుడు బ్రిటిషర్స్ దాన్ని తగ్గించడానికి ఏం చేయాలా, నేను ఇంతకుముందు లెసన్లో కార్న్ లాస్ ఇలాంటివి చెప్పాను చూడు, అలానే బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఇండియన్ టెక్స్టైల్స్ ఇంపోర్ట్కి ఎక్కువ టారిఫ్స్, ఎక్కువ ట్యాక్స్లు వేసేటోళ్ళు. అంటే బ్రిటన్లోకి ఇండియన్ టెక్స్టైల్స్ రావాలంటే చాలా ట్యాక్స్లు. ఆ ట్యాక్స్లు ఎంత ఉండేటువంటి వీళ్ళకి
ప్రాఫిట్ కూడా రాదు, ఇంకా లాస్లోకి వెళ్తారు. అంటే ట్యాక్స్ కట్టుకునేదానికే వీళ్ళకి సరిపోతుంది ఇంక వచ్చే లాభాలంతా కూడా. సో అలాగ వాళ్ళని స్టాప్ చేసేసేసి బ్రిటిష్ టెక్స్టైల్స్ని, మ్యాంచెస్టర్ గుడ్స్ని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట అమ్మడం. ఇలా జరుగుతుంది. ఇన్ 1811 to 12 33% ఆఫ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఉండేటివి 1850-51కి 3%, అంటే 33% నుంచి 3%కి వచ్చేసింది, అంటే 30% పడిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ టారిఫ్స్. ఓకేనా, టారిఫ్స్ అంటే ట్యాక్స్లు. ఓకే, వై డిడ్ దిస్ హ్యాపెన్? What were its implications? As cotton industries developed in India, industrial groups began worrying about imports from other countries. అంటే ఎప్పుడైతే బ్రిటన్లో కాటన్ ఇండస్ట్రీ స్టార్ట్ అయినాయో బయట నుంచి రావడం వల్ల మనకు ఇక్కడ బిజినెస్ సరిగ్గా జరగదు కదా అని వరి అయ్యి వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి, ఈ ట్రేడ్ గిల్డ్స్ అన్నాను కదా, గ్రూప్స్గా ఫామ్ అయ్యి వీళ్ళు టారిఫ్స్ పెడదాము ఇంపోర్ట్స్ మీద. ఆ టారిఫ్స్ని కూడా తట్టుకొని వాళ్ళు వచ్చారంటే రాని, అది కూడా మన గవర్నమెంట్కి ఆ ట్యాక్స్లంతా వస్తుంది, లాభమే. ఒకవేళ వాళ్ళు తట్టుకోకుండా ఆపేసినారంటే మందే రాజ్యం, మనమే అమ్ముకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అనమాట, ఇలా ఉండేది. సో బై 1850 కాటన్ పీస్ గుడ్స్ కన్స్టిట్యూటెడ్ ఓవర్ 31% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ ఇంపోర్ట్స్, అండ్ బై 1870s దిస్ ఫిగర్ వాజ్ ఓవర్ 50% అనమాట. అంటే 31% ఇండియాలోకి ఇంపోర్ట్ అయ్యే ఎక్స్టర్నల్ మ్యాంచెస్టర్ గుడ్స్ 1850కి వచ్చేసరికి అవి 50%కి వెళ్ళిందనమాట. కాటన్ వీవర్స్ ఇన్ ఇండియా ఫేస్డ్ టూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒకటి, లోకల్ మార్కెట్ అనేది ష్రాంక్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు బ్రిటిషర్స్ కంట్రోల్ని టేక్ ఓవర్ చేసుకోవడం వల్ల ట్రేడింగ్ని, మెర్చెంట్ కంట్రోల్ని ఏం చేస్తారు, లోకల్ గుడ్స్ని బ్యాన్ చేయడం, మ్యాంచెస్టర్ గుడ్సే కొనాలన్నాం. అప్పుడు వీళ్ళ లోకల్ మార్కెట్ అనేది ష్రాంక్ అయిపోతుందిగా, ఆగిపోతుందిగా, వాళ్ళకి ప్రాఫిట్స్ రావుగా. ఇలాంటివి ఇంకోటి మెషినరీ టెక్నాలజీ రావడం వల్ల హ్యాండ్మేడ్ వర్కర్స్ లాస్ అవుతారు. ఇవి బై ద 1860 వీవర్స్ ఫేస్డ్ న్యూ ప్రాబ్లమ్. 1860s వచ్చేసరికి వీవర్స్ కొత్త ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. దే కుడ్ నాట్ గెట్ సఫిషియంట్ సప్లై ఆఫ్ రా కాటన్ ఆఫ్ గుడ్ క్వాలిటీ, అంటే గుడ్ క్వాలిటీ ఉండే రా కాటన్ని పొందలేకపోతున్నారు 1860s వచ్చేసరికి. ఎందుకు? మొత్తం బ్రిటిషర్స్కి వెళ్ళిపోతుంది, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకునేస్తున్నారు మొత్తం వాళ్ళకి. అది ఓకే. వీవర్స్ ఇన్ ఇండియా వర్ స్టార్వ్డ్ ఆఫ్ సప్లైస్ అండ్ ఫోర్స్డ్ టు బై రా కాటన్ ఎట్ ఎక్స్పోర్టెడ్ ప్రైజెస్. అంటే వీవర్స్ ఇప్పుడు ఇండియాలో తయారు చేసేటోళ్ళు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, లేదా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, తప్పదు. ఇంకా కాటన్ మొత్తం వెళ్ళిపోయినాక నేను చెప్పాను కదా, క్వాంటిటీ పెరిగితే ప్రైస్ పడిపోద్ది, క్వాంటిటీ తగ్గితే ప్రైస్ పెరిగిపోద్ది. సో రా కాటన్ని కొనాలంటే ఇంక ఎక్కువ రేట్ ఇచ్చి కొనాలన్నమాట. ఎందుకంటే ఉండే కాటన్ మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇండియా నుంచి, లోకల్ వాళ్ళకి లేదు. అది కొనాలంటే ఎక్సార్బిడెంట్ ప్రైజెస్లో, హ్యూజ్ ప్రైజెస్లో కొనాల్సి వస్తుంది అనమాట. ఓకే, thus by the end of the 19th century weavers and other craftsmen faced yet another problem. Factories in India began production, flooding the market with machine goods. అంటే మెషిన్ గూడ్స్ అంతా ఫ్లడ్ అయిపోయింది, అంటే మొత్తం వ్యాపించింది అనమాట. ఎవడైనా కొత్త ప్రింటెడ్ షర్ట్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేసినాడు. చేత్తో నేసిన క్లాత్స్, పట్టు వస్త్రాలు ఇలాంటివి ఎవరు ఇష్టపడడం లేదనమాట, కొత్తదనానికి అలవాటు పడుతున్నారు. అది జరిగింది. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఫ్యాక్టరీస్ కమ్మప్. ఇండియాలో ఫ్యాక్టరీస్ వచ్చి ఏం చేశాయి? ఒక్క సెకండ్, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇంకా చూసుకుంటున్నా. ఫ్యాక్టరీస్ కమ్మప్. ఈ లెసన్ మధ్యలో ఏం మాట్లాడుకునేదొద్దు, దయచేసి నన్ను ఏమనుకోకండి. ఇంతకుముందు లెసన్లు ఇదికేనా మెంటలా, ఒక లెసన్ చెప్పేటప్పుడు బాగా నవ్విపిస్తాడు, బాగా ఫన్గా ఉంటాడు, ఇంకో లెసన్ చెప్పేటప్పుడు సీరియస్గా రేస్ గుర్రంలాగా పరిగెత్తా ఉంటాడు. ఏం పెట్టుకోకండి, హ్యూజ్ లెసను. కెమెరా స్టోరేజ్ సరిపోదు, నిలబడుకునేదానికి ఎనర్జీ 2 గంటలు నిలబడుకొని మాట్లాడాలంటే సరిపోదు కదా. ఇంక ఈ గ్యాప్లో మనం ఇట్లా మాటలు పెట్టుకున్నాం అనుకో, అది 3-4 గంటలు అవుతుంది. అందుకు ఓకే. 4th ఆర్టికల్, ఫ్యాక్టరీస్ కమప్. ఫస్ట్ కాటన్ మిల్లు బాంబేలో వచ్చిందనమాట 1854లో. ఇండియాలో ఫస్ట్ కాటన్ మిల్ బాంబే. ఇది ఎక్కడ ఉపయోగపడతాయి మీకు? బిడ్స్లో ఉపయోగపడతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాటన్ మిల్ ఇన్ ఇండియా ఈస్ ఇన్ బాంబే. ఇన్ విచ్ ఇయర్? 1854. ఓకే. ఇట్ వెంట్ ఇన్ టు ప్రొడక్షన్ 2 years later. అంటే అది పెట్టిన 2 years తర్వాత ప్రొడక్షన్ అనేది అక్కడ స్టార్ట్ అయిందనమాట. బై 1862 4 mills వర్ అట్ వర్క్ విత్ 94,000 స్పిండల్స్ అండ్ 2,150 లూమ్స్. అంతా సోది వద్దు. నెక్స్ట్ ఉండుకొని జూట్ మిల్లు ఫస్ట్ బెంగాల్లో వచ్చింది 1855లో. చూడండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. కాటన్ మిల్లు బాంబేలో 1854లో, ఫస్ట్ జూట్ మిల్లు బెంగాల్లో 1855లో, అనదర్ జూట్ మిల్లు 1862లో. ఓకేనా, అది కూడా బెంగాల్లోనే. ఇన్ నార్త్ ఇండియా ఎల్గిన్ మిల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ కాన్పూర్. నార్త్ ఇండియాలో ఎల్గిన్ మిల్ అని కాన్పూర్లో స్టార్ట్ చేశారు 1860లో. ఫస్ట్ కాటన్ మిల్ ఆఫ్ అహ్మదాబాద్ వాజ్ సెటప్ బై 1874 అనమాట. ఓకేనా, అహ్మదాబాద్లో 1874లో ఫస్ట్ కాటన్ మిల్ పెట్టారంట. ఫస్ట్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్ ఆఫ్ మద్రాస్ బిగన్ ప్రొడక్షన్ ఇన్ 1874. అంటే 1874లో ఫస్ట్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ వచ్చాయి. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మిల్
ఇన్ బాంబే, కాటన్ మిల్ ఇన్ బాంబే 1854లో. ఫస్ట్ జూట్ మిల్లు బెంగాల్లో 1855లో. అనదర్ వన్ బెంగాల్లోనే 1862లో. నెక్స్ట్ ఎల్గిన్ మిల్లు కాన్పూర్లో స్టార్ట్ చేశారు. ఓకే. 1860స్లో అహ్మదాబాద్లో కాటన్ మిల్ పెట్టారు. ఫస్ట్ కాటన్ మిల్ అహ్మదాబాద్లో, ఫస్ట్ కాటన్ మిల్ 1860స్లో. 1874లో చెన్నైలో ఫస్ట్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్ పెట్టారు. చెన్నై అంటే మద్రాసు. నేను ఆ మద్రాసు అనేది ఓల్డ్ నేమ్, చెన్నైకి తెలుసుగా. ఓకే. చెన్నై కంటే తమిళనాడు మొత్తాన్ని మద్రాస్ ప్రొవిన్స్ అనేటోళ్ళు. ఓకే. 4.1 ద ఎర్లీ ఎంటర్ప్రెన్యూర్స్. ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ద వన్ హూ స్టార్ట్స్ ఎనీథింగ్. ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ పర్సన్ ఎంటర్ప్రెన్యూర్ అంటారు కదా. ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరెవరు అంటే బ్రేక్ డౌన్ చేసి చెప్తున్నా ఫాస్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిషర్స్ బిజినెస్ చేసేటప్పుడు ఆ టైంలో ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ని ఎందుకు ఎదగనిస్తారు? అప్పుడు మన బిజినెస్ మ్యాన్స్ తెలివిగా ఏం చేశారంటే బ్రిటిషర్స్ టచ్ అయిన బిజినెస్లు ఏముంటే వాటిని స్టార్ట్ చేశారు. బ్రిటిషర్స్ ఎక్కువగా మెటాలిక్ ఇండస్ట్రీస్, మెటల్, నాన్ మెటల్ మీద నెక్స్ట్ వండుకొని కాటన్ మీద ఫోకస్ చేశారు. జూట్ అనేది తగ్గించారు, యార్న్ మీద ఫోకస్ తగ్గించారు. సో బ్రిటిష్ బిజినెస్ మ్యాన్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్స్ వీటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎక్కువగా చైనాకి ఎక్కువ ఇంపోర్ట్స్ చేసేటోళ్ళు అనమాట. చైనాకి బ్రిటిష్ వాళ్ళు ఏమి ఇంపోర్ట్ చేసేటోళ్ళు ఎక్కువ? ఓపియం, ది మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్లో మనం విన్నాం. సో అది ఓకే. ఇన్ బెంగాల్లో ద్వారకనాథ్ ఠాగూర్ అనే అతను చైనాతో చాలా బిజినెస్ చేసేటోడు అనమాట. చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసినాడు అనమాట. 1830s అండ్ 1840s టైంలో ఠాగూర్ ఎంటర్ప్రైజ్ శాంక్ అలాంగ్ విత్ దోస్ ఆఫ్ అదర్ వైడర్ బిజినెస్ సర్కిల్. అంటే బిజినెస్ క్రైసిస్ రావడంతో ఠాగూర్ బిజినెస్ అనేది పడిపోయింది. ఎవరు? ద్వారకనాథ్ ఠాగూర్. బట్ అగైన్ లేటర్ ఇన్ ద 19th century చైనీస్ ట్రేడర్స్ బికమ్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్స్ అనమాట. అంటే చైనా వాళ్ళతో బిజినెస్ చేసి లాస్ అయినాడు. ఎందుకంటే చైనీస్ వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ చాలా ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల లాస్ట్కి అవి రిటర్న్స్ తెచ్చుకోలేక నష్టపోయినాడు. ఇన్ బాంబే పార్సీస్ లైక్ దిన్షా పెటిట్, ఇతను ఒక పార్సీ, ఇతను ఒక ఇండియన్ బిజినెస్ మ్యాను. అండ్ జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా వెల్ నోన్. ఓకే. జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా ఇతను ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ చేశారనమాట. చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు రా కాటన్ని ఇవన్నిటిని. నెక్స్ట్ సేత్ హుకుంచంద్, ఇతను ఒక మార్వాడి బిజినెస్ మ్యాన్. ఇతను ఫస్ట్ ఇండియన్ జూట్ మిల్లు కలకత్తాలో పెట్టాడు 1917లో. ఇతను కూడా చైనాతో ట్రేడ్ చేసేటోడు. సో డిడ్ ద ఫాదర్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ జీడి బిర్లా. వీళ్ళంతా ఎవరు? మార్వారి. సేత్ హుకుంచంద్ అనేవాళ్ళు జీడి బిర్లా వల్ల ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ అనమాట. మొత్తం తెలుసుకోవాల్సింది ద్వారకనాథ్ ఠాగూరు, సేత్ హుకుంచంద్, నెక్స్ట్ జీడి బిర్లా, నెక్స్ట్ కొన్ని దిన్షత్ పెటేట్, జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా. వీళ్ళందరూ ఎవరంటే ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్. అది గుర్తుపెట్టుకోండి చాలు. మళ్ళా ఎప్పుడైతే చైనా, జపాను ఇవంతా సెల్ఫ్ సఫిషియెంట్ ఇండస్ట్రీస్గా గ్రో అయ్యాయో ఇండియన్ ట్రేడ్ అనేది వాళ్ళతో ఆగిపోయింది, తగ్గిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ యూరోపియన్ మేనేజింగ్ ఏజెన్సీస్ ఇన్ఫ్యాక్ట్ కంట్రోల్డ్ ఎ లార్జ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. అంటే ఇప్పుడు ఇండియన్లో ఇండస్ట్రీస్ని మేనేజ్ చేయడానికి యూరోపియన్ ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు ఇండియాలో ఇండస్ట్రీస్ అన్నింటినీ ఫోకస్గా చూసుకునేటోళ్ళు అనమాట. మొత్తం మేనేజింగ్ మొత్తము ఎవరు వాళ్ళు అంటే బర్డ్ హీగ్లర్ అనుకో, ఆండ్రూ యూల్, జార్డిన్ సిక్నర్ అనుకో. ఈ మేనేజింగ్ ఏజెన్సీస్ అంతా చూసుకునేటోళ్ళు ఇండస్ట్రీస్ ఎలా రన్ అవుతున్నాయి మొత్తం కంట్రోల్ అంతా వాళ్ళు తీసుకునేటోళ్ళు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిందో ఎక్కువ ఫోకస్ దేని మీద వెళ్ళిందంటే ఆర్మ్స్ మీద, వెపన్స్ మీద, నెక్స్ట్ ఆర్మీకి కావాల్సిన డ్రెస్సెస్ మీద, ఫుడ్, దాని మీద ఫోకస్ వెళ్ళిపోయింది. అప్పుడే కదా కరెక్ట్ టైము. వాళ్ళ ఫోకస్ వేరే దాని మీద షిఫ్ట్ అయినప్పుడు బిజినెస్ క్లాస్ ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అదే జరిగింది. అందుకే ఇప్పుడు మనకు రతన్ టాటా వీళ్ళంతా రిచెస్ట్ మ్యాన్ ఉన్నారు చాలామంది. వాళ్ళంతా ఇప్పుడు అయిన వాళ్ళు కాదు. ఇలాంటి టైంలో వాళ్ళ తాతలు ముత్తాతలు చేసినారు కాబట్టి ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్ ఇన్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్స్ ఇన్ వరల్డ్గా నిలిచారనమాట వీళ్ళందరూ. ఓకే. వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? ఫ్యాక్టరీస్ నీడెడ్ వర్కర్స్. అంటే వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ వర్కర్స్ కావాలి. విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిమాండ్ ఇంక్రీజ్డ్. ఓకే. 1901లో 5,84,000 వర్కర్స్ ఉండేటోళ్ళు 1946 వచ్చేసరికి 24,36,000 వర్కర్స్ ఉన్నారంట. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారంటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్, విలేజెస్, కంట్రీ సైడ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు. పర్టికులర్గా పేర్లు ఇచ్చారు. డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రత్నగిరి నుంచి బాంబేకి వచ్చేటోళ్ళంట, కాన్పూర్ నుంచి వచ్చేటోళ్ళంతా. ఇవంతా మనకు అవంతా వద్దు. ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళు అంటే కంట్రీ సైడ్, విలేజెస్ నుంచి, నియర్ బై డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేటోళ్ళని మెన్షన్ చేద్దాం అంతే. ఓవర్ టైమ్ యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే యూపీ నుంచి వచ్చేటోళ్ళు, వలస వెళ్ళేటోళ్ళు. ఓకే. వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి వస్తారు? విలేజెస్, కంట్రీ సైడ్ పీపుల్ అంతే. The number of factory workers increased over time. However, as you will see, there were small proportion of total industrial workforce. అంటే ఎక్కువ ఫ్యాక్టరీస్ వచ్చేసరికి, తర్వాత ఫ్యాక్టరీస్ పెరుగుతూ ఎక్కువ ఫ్యాక్టరీస్ వచ్చేసరికి వర్కర్స్ కూడా ఎక్కువ మంది వెళ్ళిపోయేసరికి ఇంకొచ్చే వర్కర్స్కి ఇంకొచ్చే ఫ్యాక్టరీస్కి వర్కర్స్ ఎక్కడున్నారు? కాబట్టి
మెషినరీ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. మెషినరీ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ఉన్న ఫ్యాక్టరీస్ అంతా కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఉండేవాళ్ళని పీకేసేటోళ్ళు ఉండేవారు. లేబర్స్ అప్పుడు లేబర్ కోడ్స్ ఇలాంటివి ఏమి ఉండేది కాదు. ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినప్పుడు పీకేస్తారు. అది ద పెక్యులియారిటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఏమేమి జరిగాయి? ఇప్పుడు యూరోపియన్ మేనేజింగ్ ఏజెన్సీస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని డామినేట్ చేసేటోళ్ళు వేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సర్టెన్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూస్. నేను చెప్పా కదా ఇందాక కొన్నిటి వాటి మీద ఫోకస్ చేసేటోళ్ళు. అవేంటి? టీ, కాఫీ, నెక్స్ట్ ఐరన్, కాటను, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసేటోళ్ళు. సో వాటి మీద కాకుండా ఏముందో వాటి మీద మన ఇండియన్ మెర్చెంట్స్ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినారు. ఏంటి? యార్న్ వాజ్ నాట్ ఎ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇంపోర్ట్స్ ఇంటూ ఇండియా. సో yarn is focused by Indian merchants అనమాట. ద yarn ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియన్ స్పిన్నింగ్ మిల్స్ వాజ్ యూజ్డ్ బై హ్యాండ్లూమ్ వీవర్స్ అనమాట. అంటే హ్యాండ్లూమ్ వీవర్స్ ఈ యార్న్ని స్పిన్నింగ్ చేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు అనమాట. నెక్స్ట్ మెల్లమెల్లగా ఎలా పడిపోతూ వచ్చిందంటే బ్రిటిష్ గుడ్స్, మాంచెస్టర్ గుడ్స్ ఎలా పడిపోతూ వచ్చిందంటే మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో తెలిసిందే. స్వదేశీ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇవన్నీ విన్నాం. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, నేషనలిజం ఇన్ ఇండియా లెసన్ మళ్ళీ చూడండి, చూసి ఇక్కడికి రండి. ఓకే. యాజ్ అ స్వదేశీ మూమెంట్ గ్యాదర్డ్ మొమెంటమ్, నేషనలిస్ట్ మొబిలైజ్డ్ పీపుల్ అంటే అందరూ కూడగట్టి ఎన్నో నిరసనలు చేసి స్వదేశీ మూమెంట్ అంటే ఏంటి? ఎక్స్పోర్టెడ్ గూడ్స్, ఇంపోర్టెడ్ గూడ్స్ వాడకూడదు, లోకల్ గుడ్స్నే వాడాలి. మన స్వదేశం మన సొంత దేశంలో తయారైన వస్త్రాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటినే మనం వాడాలి అని చేసిన మూమెంట్ అది స్వదేశీ మూమెంట్. అది రావడంతో మెల్లగా బ్రిటిష్ గుడ్స్ పడిపోయినాయి. అదొకటి. ఇంకోటి ఫస్ట్ వరల్డ్ వార్ రావడం వల్ల కూడా బ్రిటిషర్స్ ఫోకస్ దాని మీదకి వెళ్ళడంతో ఏంటి? ఆర్మ్స్ మీద, వెపన్స్ మీద, వీటి మీద వెళ్ళడంతో ఈ కాటను, ఈ టీ, కాఫీ ఇవంతా ఫోకస్ తగ్గించారు. అప్పుడు వన్స్ మాంచెస్టర్ టెక్స్టైల్స్ మీద కూడా తగ్గించారు. వన్స్ మాంచెస్టర్ గుడ్స్ పడిపోయి ఇండియన్ కాటన్ మళ్ళీ లేసి ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ లేసింది. ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ కూడా ఎంత ట్రై చేసినా మళ్ళీ ఇండియన్ టెక్స్టైల్స్ని తాకలేకపోయింది. ఏంటి? మాంచెస్టర్ గుడ్స్. ఎందుకు? అది రీజను మనకు అవేర్నెస్ వచ్చేసి స్వదేశీ మూమెంట్, ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అవ్వడం అది కావచ్చు. నెక్స్ట్ ఉండుకునేసి ఈ వన్స్ పడిపోయినాక ఫోకస్ మొత్తం వార్ మీద గెలిపి వాళ్ళు అక్కడ ఎంతో లాస్ అయినారు. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ జరిగాయి. నెక్స్ట్ ఉండుకొని ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినారు బ్రిటిషర్స్. ఇదంతా అవుట్ ఆఫ్ ది స్టోరీ, లెసన్కి సంబంధించింది కాదంటే టెక్నాలజీ మీద, ఇన్వెన్షన్స్ మీద, వెపన్స్, కొత్త వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ కనిపెట్టాలి, ఇలా ఫోకస్ మొత్తం మారిపోయింది. అప్పుడు ఇండియన్ టెక్స్టైల్స్ అనేది భూమిలోకి వెళ్ళిందనమాట. ఎలా వెళ్ళిందంటే 1900 నుంచి 1912 వచ్చేసరికి ఇండియా డబుల్డ్ ఇట్స్ గూడ్స్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, టర్న్ ద పేజ్. ఆఫ్టర్ ద వార్ మాంచెస్టర్ గుడ్స్ కుడ్ నెవర్ రీక్యాప్చర్ ఇట్స్ ఓల్డ్ పొజిషన్. తన పాత పొజిషన్ని రీక్యాప్చర్ చేసుకోలేకపోయింది. అదే చెప్పిన. నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రిడామినేట్. అంటే మోస్ట్ ఆఫ్ ద అబౌట్ 67% ఆఫ్ ద ఇండస్ట్రీస్ అంతా ఏంటంటే బెంగాల్, బాంబే ఇలాంటి ప్రొవిన్సెస్లో ఉండేవన్నమాట ఇండియాలో అప్పట్లో. అంటే 100% ఇండస్ట్రీస్లో మోస్ట్లీ బెంగాలు, బాంబే నుంచే 67% ఉండేటివి అనమాట. ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ కంటిన్యూడ్ ప్రిడామినేట్. అంటే పెద్ద ఇండస్ట్రీస్ అంతా ఇక్కడ ఉండేటివి. మీకు అంటే 100% బిజినెస్లో 67% బిజినెస్ మొత్తం ఈ 2 cities నుంచే జరిగేది. మిగిలిన చోట్లంతా ఎలా జరిగేది? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ జరుగుతున్నాయి మెల్లమెల్లగా కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్తో. ఓకే. ద రెస్ట్ వర్క్డ్ ఇన్ స్మాల్ వర్క్షాప్స్. అంటే చాలామంది పీపుల్ 5% ఆఫ్ ద లేబర్ మాత్రమే టాప్ ఇండస్ట్రీస్లో ఉంటారు. మిగిలిన వాళ్ళంతా స్మాల్ ఇండస్ట్రీస్లో, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేసేటోళ్ళు అనమాట. ఇన్ ద 20th century హ్యాండ్లూమ్ క్లాత్ ప్రొడక్షన్ ఎక్స్పాండెడ్ స్టడీలీ, ఆల్మోస్ట్ ట్రిప్లింగ్ బిట్వీన్ 1900 and 1940. అంటే హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ అనేది కూడా మెల్లగా 1900 నుంచి 1940కి వచ్చేసరికి ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఏంటి? ఒక కాన్సన్ట్రేటెడ్ బిగ్ ఫ్యాక్టరీ యూనిట్సే కాకుండా స్మాల్ యూనిట్స్ దగ్గర కూడా. ఓకేనా? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? దిస్ వాజ్ ద పార్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్. ఏంటి? ఫ్లై షటిల్ అని విన్నారా? ఇప్పుడు మనము ఎక్కడైనా బట్టలు నేసేటప్పుడు చూసినప్పుడు అయితే సౌండ్ వస్తుంది, గడగడ ఒక ఫ్లైట్ తిరుగుతూ ఉంటుంది. షటిల్ అనేది ఆ థ్రెడ్ ఇలా పెట్టేసినామంటే అదే మొత్తం వ్యూ చేసేస్తుంది. అంటే ఒక శారీ నెయ్యాలంటే ఆ ఫ్లయింగ్ షటిల్ వాడితే ఈజీగా నేసేయచ్చు. ఒకసారి యూట్యూబ్లో చూడండి, లేదంటే నేనేమన్నా ఫోటో ఇక్కడ వీలైతే ఇక్కడ పెడతాను. ఓకే. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఓకే, ఫ్లై షటిల్ మీనింగ్ ఉంది, ఎక్కువ అవసరం లేదు, లైట్. ఈ ఫ్లై షటిల్ రావడం వల్ల 35% ఆఫ్ ద హ్యాండ్లూమ్స్ ఇన్ ఇండియా వర్ ఫిటెడ్ విత్ ఫ్లై షటిల్. సో ఫ్లై షటిల్ రావడంతో చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు కూడా ఫాస్ట్గా ప్రొడక్షన్ చేసుకోగలుగుతారు. ఓకే, పేజ్ టర్న్ చేస్తే ఇవంతా ఏం లేదు, ఒకటే హ్యాండ్లూమ్కి ఎప్పుడూ డిమాండ్ తగ్గిపోలేదు. ఎందుకంటే బిజినెస్ క్లాస్ పీపుల్, ఇండియాలో కూడా రిచ్ క్లాస్ పీపుల్ ప్రిస్టేజ్ కోసం హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్నే కొంటారు. ఎందుకంటే దాని మీద ఫినిషింగ్ ఎక్కువ ఉంటుంది, డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అది మార్కెట్ ఫర్ గూడ్స్.
ఇది ఓకే, చిన్న ఆర్టికలే, టక్ టక్ అని చెప్తా, టక టక అని చెప్తా. మార్కెట్ ఫర్ గూడ్స్ ఏంటంటే ఈ గూడ్స్ని ఎలా మార్కెటింగ్ చేసేటోళ్ళు. ఇప్పుడు మనం ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు చూస్తున్నాం కదా ఈ సొసైటీలో 21st సెంచరీలో. అడ్వర్టైజ్మెంట్స్, ఏదైనా ఒక చిన్న, ఈ పెన్ను కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఒక ఫోన్కి ఒక అడ్వర్టైజ్మెంట్, ఈ వాచ్కి ఒక అడ్వర్టైజ్మెంట్. అంతెందుకు, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ని అప్పుడప్పుడు షార్ట్స్ రిలీజ్ చేసిన, ఈ వీడియో చూడాలి మీరు అనేసి. నాకు నేను అడ్వర్టైజింగ్ చేసుకుంటున్నాను మీ ముందర. అలా అప్పట్లో ఏం అడ్వర్టైజింగ్ చేసేటోళ్ళు అంటే, ఇప్పుడు ఇక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి, మ్యాటర్ మొత్తం పక్కన పెట్టండి, ఈ పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్లో ఇండియన్ గాడ్స్ని, ఇండియన్ లోకల్ స్టోరీస్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ని మెన్షన్ చేసేటోళ్ళు. అప్పుడు ఆ ఫేస్ చూడడం వల్ల, ఆ కింద వాళ్ళ బ్రాండ్ యొక్క లేబుల్ చూడడం వల్ల మనకు సైకలాజికల్గా ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది అది కొనాలి అనేసి. నెక్స్ట్ క్యాలెండర్స్ని ఇచ్చేటోళ్ళు, జిఆర్టీ క్యాలెండర్స్ ఇలాంటివి చాలా పెట్టుకుంటాం, టీడీడీ క్యాలెండర్స్. అవి ఎందుకు వాళ్ళు ప్రింట్ చేస్తారు? ఇప్పుడు జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు ఆ జిఆర్టీ క్యాలెండర్ని ప్రింట్ చేస్తారు. అప్పుడు ఇంట్లో మనం ఆ క్యాలెండర్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు డేట్ చూసుకున్నా అది జిఆర్టీ అని కనపడడం వల్ల ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం గోల్డ్ కొనాలంటే బ్లైండ్గా మన నోట్లోంచి జిఆర్టీకి వెళ్దాం, అలా వచ్చేస్తుంది. మా ఇంట్లో జిఆర్టీ క్యాలెండర్ గోడకు ఉంది కాబట్టి నేను చెప్పేస్తున్నా, ఎవరింట్లో ఏముందో కమెంట్ చేయండి. ఓకే, ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వుడ్ వాట్స్ అనేది చిన్నపిల్లలకి తాగిపించేది ఏదో లిక్విడ్, అది నాకు కూడా తాగిపించుంటారు, మీరు కూడా తాగుంటారు, నాకు గుర్తులేదు. ఇప్పుడు అక్కడ చూడు కృష్ణుడి ఫోటో వేసి పెట్టారు, అలా ఫేమస్ అయిపోయింది. నెక్స్ట్ ఎందుకోండి ఇక్కడ సన్లైట్ సోప్ అని, ఇక్కడ చూడండి సన్లైట్ సోప్ మీద శ్రీ మహావిష్ణువు ఒక పక్షి మీద ఇద్దరు శ్రీదేవి భూదేవితో వస్తున్నారు, అప్పుడు గాడ్. నెక్స్ట్ కింద సోప్, ట్రస్ట్, మా దేవుడు ఉన్నాడు, ఈ సోప్ ఇది వాడేద్దాం, ట్రస్ట్. అట్లాగా మెల్లమెల్లగా వచ్చి అడ్వర్టైజింగ్ అనేది స్టార్ట్ అయ్యి ట్రస్ట్ అనేది ఏర్పరచుకునేటోళ్ళు. ఓకేనా, అది మ్యాటర్. కన్క్లూజన్ ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది మేజర్ టెక్నాలజికల్ చేంజెస్ రావడం వల్ల ఈ మార్పులు అనేది చెందుతూ వచ్చింది. మెల్లమెల్లగా లోకల్ బిజినెస్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ వరకు ఫ్యాక్టరీస్ వల్ల ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యి టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల జరిగింది. దీనివల్ల లేబర్సు ఇనిషియల్గా దెబ్బతిన్నారు, తర్వాత టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు బాగుపడినారు. స్టార్టింగ్లో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అనేది 75% వరకు రీచ్ అయింది. మళ్ళీ మెల్లమెల్లగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇలాంటి వాటిల్లో జాబ్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. హవెవర్ హ్యాండ్ టెక్నాలజీ అండ్ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ రిమైన్డ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్. అంటే లాస్ట్ ఆర్టికల్ మాట్లాడుకునే వరకు నేను ఏం చెప్తానా, హ్యాండ్లూము చేనేత కార్మికులకైతే అన్యాయం జరగల, వాళ్ళకి యూనిక్నెస్ ఉంది, ఇంకా రన్ అవుతుంది. ఇది ఈ లెసను. దీన్ని మళ్ళీ రీక్యాప్ ఏమొద్దు, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. తొందరలో లైవ్ పెట్టబోతున్నా, అప్పుడు బాగా డిస్కస్ చేసుకుందాం. బాయ్.